మీరు ఎప్పుడన్నా ఏ ఏజ్లో పాటలు రాయటం ప్రారంభించారు? సో ఆ జీవజాలాల్లో దాని డైరెక్టర్ టీకే జార్జ్ గారు అని ఉండేవారు. సో ఆయనకి చెప్పి మా పిల్లలకి జీవజాలాల ప్రోగ్రాంలో పాడడానికి అవకాశం ఉంది. అంటే సో ఐ గాట్ ఏ కాల్. గుంటూరు నుంచి బయలుదేరా. నర్సాపూర్లో స్టూడియో ఉండే. నర్సాపూర్ గుంటూరు నుంచి బయలుదేరినప్పుడు ట్రైన్లో కూర్చొని రాసే పాటలు. ప్రభుని స్తుతింప పరుగిడిరా. మీరు రాసిన పాటలు ఇప్పటికీ ఒక మీటింగ్ జరిగినా, ఒక ఆదివారపు ఆరాధన అయినా, ఒక పెళ్ళైనా, ఒక చావైనా మీరు రాసిన పాటలు లేకుండా ఏది జరగదు. అంటే మేము చూస్తున్నాం కాబట్టి. ఎందుకు ఆ చేంజ్ వచ్చింది? ఆ సాహిత్యము అలా రాసే వాళ్ళు ఇప్పుడు ఎందుకు లేకపోతున్నారు? బట్ అంటే మ్యాక్సిమం మనం ఎంత క్వాలిటీ ఇవ్వగలమో అంత క్వాలిటీ ఇవ్వడానికి తపన పడటం అనేది ఖచ్చితంగా ప్రతి ఆర్టిస్ట్ చేయాల్సిన పని. ఓకే. నమ్మకమైన దేవుడవయ్యా కాదు, అది కరెక్ట్ కాదు, నమ్మకమైన దేవుడవైనా అన్నటువంటి దాని మీద మీరు కొంచెం బాధపడినట్టుగా, హట్ అయినట్టుగా అనిపించింది. ఎందుకు అంత హట్ అవ్వాల్సిన అవసరం ఏంటి? డెఫినెట్గా హర్ట్ అవుతాను. డోంట్ రిపీట్ ఇట్ అని చెప్పాను. ఓకే ఓకే. బట్ మళ్ళీ అది రిపీట్ అయినట్టు నాకు కనబడింది. ఇంత నిర్విరామమైనటువంటి ట్రావెలింగ్లో, యాత్రలో ఇంత ఆరోగ్యంగా, ఇంత యంగ్గా, ఇంత స్మార్ట్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? నాకు పెద్ద ఖర్చు లేదు అప్పట్లో. ఉన్న శాలరీ వస్తే ఇక అప్పటి నుంచి నాకు రికార్డింగ్ పిచ్చి అన్నమాట. మీరు ఎవరైనా మీలాంటి ఒక వ్యక్తిని, అంటే శిష్యుని తయారు చేస్తున్నారా? ఒకవేళ చేయలేదు అంటే చేసే ఆలోచన ఏమైనా ఉందా? అంటే కొంతమంది నన్ను ఇమిటేట్ చేస్తూ పాడేవాళ్ళు ఉన్నారు, తయారవుతున్నారు. ఓకే. జాబ్ చేస్తూ సేవలో ఉండొచ్చా? 5 బ్యాంక్ లోన్స్ ఉండే. 5 బ్యాంక్ లోన్స్ అంటే నా జీతానికంటే డబల్ నా పేమెంట్స్ ఉంటాయి, మంత్లీ పేమెంట్స్. చర్చ్ మినిస్ట్రీ ఉందా? అది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2 మందిరాలు. ఒక చోట 8:30కి సర్వీస్ ఉంటుంది, ఇంకో చోట 10:30. ఓకే. అయితే స్వార్థ గాయకులకి ఎస్పెషల్లీ మీరు ఏదైనా మాట చెప్పాలనుకుంటా, ఒక అడ్వైస్. నువ్వు పెద్ద మనగాడువా, నువ్వు మాకు చెప్పేవాడువా. ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత అంతకుముందు ఎన్నడూ ఏ ఉద్యమంలో పాల్గొనని ఏఆర్ స్టీవెన్సన్ గారు, ఏ రాజకీయపరమైనటువంటి సభల్లో పాల్గొన్న ఏఆర్ స్టీవెన్సన్ గారు, ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత ఒక అభినయ్ దర్శన్, ఒక అజయ్ బాబుతో కలిసి, వాళ్ళతో కలిసి టీమ్గా ఆయన కూడా ఆ రాజకీయ క్రైస్తవ సభల్లో పాల్గొంటున్నాడు అని అందరూ అంటున్నారు. అసలు దాని వెనక ఏం జరిగింది, ఏంటి? మీరు ఎందుకు దానికి వెళ్ళారు, దీనికి వెళ్ళారు? నా పని అది. ఆయన స్టేజ్ ఎక్కాలంటే ఖచ్చితంగా మందు పడాల్సిందే. ఈ మాట కొంతమంది నోట తిరుగుతూ ఉంది. దీనికోసం మీరు ఏమంటారు? అంటే తిరిగిన వాళ్ళలో ఎవరైనా ఎప్పుడైనా నాతో కలిసి కూర్చొని తాగారా? మీ ఆర్కెస్ట్రా, మీ బృందానికి 1000 రూపాయలు తక్కువ ఇచ్చినా, ఒక 2000 రూపాయలు తక్కువ ఇచ్చినా, రోడ్డు మీద అలా నిలబెట్టేసి చాలా గొడవ చేసి అది ఇస్తే కానీ నేను కదలను అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయని లిటరల్గా నాతోనే కొంతమంది చెప్పారు, మీటింగ్కి పిలిచిన వాళ్ళు. ఆల్బమ్ 1,00,000 వేసుకోండి. ఇప్పుడు 115 ఆల్బమ్స్ అయినాయి. 15 తీసేయండి, 100 ఆల్బమ్స్ వేసుకోండి. 100 × 1,00,000, 1 crore ఇన్వెస్టెడ్. మరి కబుర్లు చెప్పేవాళ్ళందరూ ఎంత ఇచ్చారు మనకి దీనికి? మీటింగ్కి డేట్ ఇచ్చి, చాలా లక్షలు ఖర్చు పెట్టుకుని మీటింగ్ చేసుకున్న వాళ్ళకి డేట్ ఇచ్చి, చివరి క్షణాల్లో చెప్పా పెట్టకుండా ఎగ్గొట్టేసి, వాళ్ళ ఫోన్ కూడా అందకుండా, ఫోన్ లిఫ్ట్ చేయకుండా కొన్ని సందర్భాల్లో మీరు చేశారన్నటువంటి మాట విన్నాను. ఫోన్ చేసి చెప్పండి, అసలు పరిస్థితి బాగాలేదు అంటే నేను అనుకున్నా అర్థం చేసుకుంటారు అవతల అనుకున్నా. ఏఆర్ స్టీవెన్సన్ మనం భరించలేం, వీళ్ళని పిలుచుకున్నా కూడా ఆయన వచ్చినట్టే అనుకుంటారు జనాలు అని వాళ్ళని పిలిపిస్తున్నారు. అంటే మిమ్మల్ని రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా? మీ అభిప్రాయం ఏంటి? పిల్లి మొగ్గలేసిన, తపస్సులు చేసిన మీరు నాకులాగా పాడలేరు.
వెల్కమ్ టు సిపిఎఫ్ టీవీ. ఈరోజు మన మధ్యలో అనేక విషయాలు పంచుకోవటానికి, ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే క్రైస్తవ సమాజానికి దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానం, ఆయన కలంతో కంఠముతో కొన్ని లక్షలాది హృదయాలని క్రీస్తు ప్రభుల వారి వైపు మరలించినటువంటి అంతర్జాతీయ క్రైస్తవ సువార్త గాయకులు, ఆరాధికులు మన మధ్యలో ఉన్నారు. ఈజ్ నన్ అదర్ దాన్ ఏఆర్ స్టీవెన్సన్ గారు. ఇక ఆలస్యం లేకుండా మనం ఇంటర్వ్యూలోకి వెళ్దాం. అన్నా, వెల్కమ్ టు సిపిఎఫ్ టీవీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మీ బిజీ స్కెడ్యూల్లో కూడా మమ్మల్ని ప్రేమించి మా ఆహ్వానాన్ని మన్నించి మీరు టైం ఇచ్చారు. నిజంగా మేము చాలా సంతోషిస్తున్నాం. అందుని బట్టి మీ రాక మాకెంతో ఆశీర్వాదకరమని మేము సంతోషిస్తున్నాం. అన్నా, మీ పరిచర్య ఎలా ఉంది? పరిచర్య ఎలా నడుస్తుంది? సూపర్, ఇట్స్ గోయింగ్ గుడ్. ఓకే, చాలా విషయాలు మీతో మాట్లాడాలని మా తరపున, మా సిపిఎఫ్ టీవీ తరపున క్రైస్తవ సమాజం అంతటికి కూడా మీ విలువైనటువంటి మాటల్లో క్రైస్తవుల్ని బలపరిచే విధంగా ఉపయోగకరంగా ఉంటాయని చెప్పి మిమ్మల్ని మేము ఆహ్వానించడం జరిగింది. మీరు పరిచర్యలకు రాకముందు, బిఫోర్ కమింగ్ టు మినిస్ట్రీ, ఏం చేసేవారన్నా? బిఫోర్ కమింగ్ టు మినిస్ట్రీ, పరిచర్యలోకి రాకముందు నేను యాక్చువల్గా ఒక పాలిటెక్నిక్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేశాను, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఓకే. సో అది చేస్తూ కూడా నేను సంగీత పరిచర్య చేశాను. అయితే ఒక 2 years బ్యాక్ మాత్రం సంఘ పరిచర్యలోకి వచ్చి, ఒకవేళ సంఘ పరిచర్యనే నువ్వు పరిచర్యలోకి రావడం అనుకుంటే, అంతకుముందు నేను ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ సంగీత పరిచర్య కూడా చేశాను. బట్ నేనేమనుకుంటానంటే, ఆల్రెడీ ఐ వాజ్ ఇన్ మినిస్ట్రీ. సంగీత పరిచర్య ద్వారా కూడా పరిచర్య అది కూడా. సో కొంతమంది అప్పుడు కూడా అంటే కొంతమంది అంటే నన్ను ప్రేమించేవాళ్ళు, మీరు మంచి పరిచర్య చేస్తున్నారు, మీరు పరిచర్యలోకి రావాలండి, మంచి పరిచర్య చేస్తున్నారు, పరిచర్యలోకి రావడం ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సంపూర్ణంగా వాళ్ళ పరిచర్య చేస్తే అది పరిచర్య అని. కానీ పరిచర్య ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో దేవుడిస్తాడు, వాళ్ళ చేత జరిగిస్తాడు కూడా. సో చాలా విత్ సో మెనీ డిఫికల్టీస్ ఐ మేనేజ్డ్ బోత్ ది థింగ్స్. అంటే ఒక పక్క గవర్నమెంట్ జాబ్, ఒక పక్క మ్యూజిక్ మినిస్ట్రీ, చాలా చాలా బిజీగా ఉండేవాడిని. సో పగలంతా పాఠాలు చెప్పాలి, మళ్ళీ ఈవినింగ్ 4:30 కాలేజ్ అయితే 4:30 లేదా ఒక గంట ముందు అట్లా బయలుదేరాలి. 2-3-4 hours జర్నీ చేయాలి. మళ్ళీ అక్కడ ఒక 2 hours మళ్ళీ సింగింగ్ పరిచయం చేయాలి, మళ్ళీ దిగి మళ్ళీ జర్నీ చేయాలి బ్యాక్. అంటే నిద్రపోయేది కూడా కారులోనే చాలా వరకు. సో అట్లా ఐ కుడ్ మేనేజ్ బోత్ ద థింగ్స్. సో ఫైనల్లీ డాడీ చనిపోయిన తర్వాత డాడీ స్థాపించిన సంఘాలు కొన్ని ఉన్నాయి. ఆ సంఘాలు 2 సంఘాలు అంటే 2 విలేజెస్ని నేను సెలెక్ట్ చేసుకొని అక్కడ 2 మందిరాలు కట్టి అక్కడ సంఘ పరిచర్య కూడా ప్రారంభం చేశాను. ఓకే అన్న, మై క్వశ్చన్ ఈజ్, పరిచర్య అంటే అదే మీరు సంగీత పరిచర్యలోకి, గాన పరిచర్యలోకి రాక మునుపు, వెన్ యు ఆర్ యంగ్ స్టేజ్, యవనస్తులుగా ఉన్నప్పుడు, అంతకుముందు ఏ ఫీల్డ్లో ఉండేవాళ్ళు? అసలు పాటలు రాయకముందు, ఈ పాటల పరిచర్యలకు రాక మునుపు? ఫీల్డ్ అంటే మ్యూజిక్ ఫీల్డ్. చిన్నప్పటి నుంచి నాన్నగారికి సంఘం ఉంది. సో సంఘంలో డ్రమ్ము కొట్టడం దగ్గర నుంచి, ఆ తర్వాత బాంగోస్, తర్వాత గిటార్, తర్వాత కీబోర్డ్. ఊహ తెలిసినప్పటి నుంచి మీరు పరిచర్య అనుభవంలోనే పెరిగారు. ఓకే, అంటే దాని పరిచర్య అంటారులేదు, మనకు తెలీదు. పరిచర్యని అంటారన్న, అంటే కొంతమంది బట్ చింతనం నుంచి కూడా సంగీతం అంటే ఒక ఫ్యాషన్, అది బాగా. అది దాంట్లో చర్చ్ ఉండడం, చర్చ్లో మ్యూజిషియన్ నీడ్ ఉండడం, తర్వాత పేరెంట్స్ సపోర్ట్, అంటే వాళ్ళు ఉన్నంతలో. సో అట్లా అయ్యగారు ఏడిసి కామని గారు, ఆయన తెలియని వాళ్ళు లేరు క్రైస్తవ సమాజంలో. చాలా గొప్ప దైవజనులు. ఈ రోజుల్లో అలాంటి దైవజనులు కరువైపోయారు. అయితే ఆయన మీ నాన్నగారు కాబట్టి ఆయన గురించి షార్ట్గా మీరు ఏం చెప్పగలుగుతారు? ఆయన అనుభవం ఏంటి? ఇట్స్ వెరీ డెడికేటెడ్, ఫెయిత్ఫుల్, హంబుల్, సెల్ఫ్లెస్ గాడ్ సర్వెంట్. ఓకే, ఆయన్ని మేము చూసాం, చాలా క్లోజ్గా చూసాం. ఆయన ఒక టీచర్గా పనిచేస్తూ వెళ్ళిన ప్లేస్లోనన్నా
ఒక చర్చి స్టార్ట్ చేశారు ఆయన. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి స్కూల్ అయిన తర్వాత స్ట్రీట్ ప్రీచింగ్ చేసి ఓకే, కొత్తగా ఆత్మలను రక్షించి కట్టిన సంఘాలు. ఇప్పట్లాగా ఎవరో కట్టిన సంఘాల నుంచి ఆత్మలు ఇచ్చి పెద్ద పెద్ద సంఘాలుగా మనం చెప్పుకోవటం కాదు. అది మేము చూసాం. రెండోది ఆయన పరిచర్య అంతా సౌకర్యాలు లేని దినాల్లో. మేము కూడా అప్పుడప్పుడు సెలవులకు వచ్చేవాళ్ళం. సెలవులకు వచ్చినప్పుడు అయిపోగానే స్కూల్ అయిపోగానే కొంతమంది యవనస్తుల్ని తీసుకునేవాళ్ళు సైకిళ్ళు వేసుకొని. అటుపక్క అంత ఏజెన్సీ ఉంటుంది. సో అట్లా ఏజెన్సీలోకి సైకిళ్ళు వేసుకొని వెళ్ళి ఆ ఈవినింగ్ అక్కడ వెళ్ళి మొత్తం ఊరంతా దండయాత్ర చేయడం, డ్రమ్ము తర్వాత ఇట్లాంటి కంజర్ తాళాలు, ఊరంతా వీధి వీధిలో నిలబడి స్వార్థ ప్రకటన చేసి ఈవినింగ్ అక్కడ మీటింగ్ పెట్టి మళ్ళీ తిరిగి వచ్చేసారు. అట్లా నిస్వార్థమైన పరిచర్య, నమ్మకమైన పరిచర్య. అది అంటే నిజమైన పరిచర్య అనాలి మనం. ఇవాళ పరిచర్యలో చెప్పుకుంటున్న చాలా జెన్యున్గా లేవు, కానీ వాళ్ళు చాలా జెన్యున్ పరిచర్య చేశారు. సో వాళ్ళ పరిచర్య ఫలాలు, వాళ్ళ ప్రార్థనా ఫలం మా మీదకి వచ్చిందని మేము ఖచ్చితంగా నమ్ముతాం మేము. ఎందుకంటే మేము 5 4 బ్రదర్స్, ఒక సిస్టర్, 4 పరిచర్లో ఉన్నాం. చెల్లి కూడా పరిచర్లో ఉంది. సో అందరం పరిచర్లో ఉండడానికి కారణం ఒకటే, దైవ సేవకుడి కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు. కొన్ని కుటుంబాల్లో అంటే వాళ్ళు వేరే వేరే ఫీల్డ్స్లోకి వెళ్తారు, లేకపోతే అంతగా తల్లిదండ్రుల లెగసీని కంటిన్యూ చేయలేకపోవచ్చు. కానీ దేవుడు మాకు ఆ గ్రేస్ ఇచ్చాడు. దానికి కారణం ఏంటంటే మా తల్లిదండ్రుల ప్రార్థన కానీ డాడీ చేసిన పరిచర్య. మీ నాన్నగారు 5 మంది పిల్లలు ఉన్నారు కదా, 4 అబ్బాయిలు 1 అమ్మాయి. ఎవరిని ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఆయన? అంటే ఆయన కనపడరండి. తల్లిదండ్రులు ఎవరిని ప్రేమిస్తారో కనపడరు. అంటే ఆయన నేను బాగా వాడబడేటప్పుడు కూడా నా ఎదురుగా ఆయన ప్రైజ్ చేసేవాళ్ళు కాదు. ఓకే, మెనీ టైమ్స్ నా వెనకాల అంటే ఆయన పక్కన ఉన్న వాళ్ళు తర్వాత చెప్పేవాళ్ళు, మొన్న డాడీలు అన్నారు మీ గురించి ఇట్లా అట్లా. కనుక ఆయన అంటే ఆయన మనసులో ఉన్నది మనం చెప్పలేము. అందరినీ ఈక్వల్గా ప్రేమించారు. ఎవరికి అవసరం ఉందో దాన్ని బట్టి వాళ్ళకి చేసేవాళ్ళు. అన్న ఈ రోజుల్లో, ఈ జనరేషన్లో, ఈ 2025లో మనం చూస్తున్నాం సేవ సంఘాలు, పరిచర్య క్రమం అంతా కూడా. అలాంటి సేవకులు, ఆ రోజుల్లో ఆయన లాంటి సేవకులు అలాంటి పరిచర్య, నిస్వార్థమైన పరిచర్య, సదుపాయాలు, వసతులు, సౌకర్యాలు లేని టైంలో వాళ్ళు చేసిన పరిచర్య, అలాంటి సేవా క్రమం ఈ రోజుల్లో ఉందంటారా? అంటే ఆల్మోస్ట్ కనబట్టలేదు, ఎక్కడ కనబట్టలేదు. ఓకే, అంటే సేవ అనేదానికి కానీ పరిచర్య అనేదానికి అర్థాలు మార్చేశారు ఈరోజు. ఇప్పుడు అంటే ఎక్కువ ఈ ప్రాస్పెరిటీ టీచింగ్స్ అంటే ఆశీర్వాదాల బోధలు ఎక్కువైపోయిన తర్వాత అంటే ఎవరు ఎక్కువ సంపన్నంగా ఉంటే, ఎవరు ఎక్కువ అంటే ఆస్తులు కానీ లేకపోతే వాహనాలు ఇట్లాంటివి ఉంటే వాళ్ళు భక్తిపరులు అన్నట్టు, వాళ్ళు మంచి పాస్టర్లు అన్నట్టు ఒక ఒపీనియన్ చాలామంది ప్రజల్లో వచ్చింది. అది ఇప్పుడు మీరు అన్ని విషయాల్లో మీరు క్షమాభివృద్ధి కలిగి ఉండండి అని అంటే కేవలం అంటే మనం దాన్ని ఇప్పుడు స్పిరిచువల్ ప్రాస్పెరిటీ లేకపోతే ఫిజికల్ ప్రాస్పెరిటీని రెండింటినీ మనం ఒకవేళ కంపేర్ చేసి చూస్తే బయట చాలా భాగ్యవంతులుగా ఉన్న వాళ్ళందరూ స్పిరిచువల్గా వాళ్ళు బాగున్నట్టు కాకపోవచ్చు. అంటే ఆత్మీయ భాగ్యం అంటే కేవలం ఆశీర్వాదాలే కాదు, శ్రమలకు కూడా మనం ఈక్వల్గా దాన్ని యాక్సెప్ట్ చేయాలి, దాన్ని అనుభవించాలి. అది అన్ని విషయాల్లో అభివృద్ధి, క్షేమాభివృద్ధి అంటే. సో ఆల్మోస్ట్ కనబట్టలేదు అది. అయితే మీరు ఎప్పుడన్నా ఏ ఏజ్లో పాటలు రాయటం ప్రారంభించారు? అంటే ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. నేను అంటే ఇంటర్మీడియట్లో అనుకుంటా, ఇంటర్మీడియట్లో డిగ్రీలోను నేను గుంటూరు ఏసీ కాలేజీలో చదివేవాడిని. ఆల్మోస్ట్ వీక్లీ లేకపోతే
ఒక 2 వారాలకు ఒకసారి విజయవాడ వచ్చింది. విజయవాడలో మా చిన్నాన్న అంటే నాన్నగారి ఓన్ బ్రదర్ ఇక్కడ పరిచయం చేసి, ఆయన కూడా అంతే ఆర్టీసీలో జాబ్ చేస్తూ ప్రతిరోజు ఎక్కడో చోట మీటింగ్, బయటకు వెళ్ళడం. అప్పట్లో హార్మోనియం, డోలక్, చిన్న బాంగోస్ అవే ఉండేవి. అది బాగా ఇష్టంగా ఉండేది మాకు. మేము మా కజిన్స్, మేము అందరం, ఇంకా కొంతమంది యూత్ అలా వెళ్ళిపోవడం, అక్కడ ఏర్పాట్లు చేయడం, పాటలు పాడడం. ఆ టైంలో ఏదో 1-2 పాటలు రాశాను నేను. అంటే ఆ పాటలని తర్వాత రికార్డ్ చేయలేదు కానీ రాశాను. అది అయిన తర్వాత డిగ్రీలో ఉన్నప్పుడు డాడీ జీవజాలాల్లో మాట్లాడేవాడు. ఆ జీవజాలాల ద్వారా డాడీ బాగా ఆయన వాయిస్ ప్రజల్లోకి వెళ్ళింది. ఆయన బాగా పాపులర్. అక్కడ నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాలి. చాలా బాగా విపరీతంగా వాడబడ్డారు ఆయన. ఆ జీవజాలాల్లో ఆయన మాట్లాడేటప్పుడు అంటే ఆయనకి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి అన్న ఆలోచన ఉండేది ఆయనకి. ఆయన అక్కడక్కడ సభల్లో మమ్మల్ని రికమెండ్ చేసి తీసుకెళ్ళడం అట్లా. సో ఆ జీవజాలాల్లో దాని డైరెక్టర్ టీకే జార్జ్ గారు అని ఉండేవాడు. సో ఆయనకి చెప్పి మా పిల్లలకి జీవజాలాల ప్రోగ్రాంలో పాడడానికి అవకాశం ఉంది అంటే. సో ఐ గాట్ ఏ కాల్. అప్పుడు నేను గుంటూరు నుంచి బయలుదేరా. నర్సాపూర్లో స్టూడియో ఉండే. నర్సాపూర్ గుంటూరు నుంచి బయలుదేరినప్పుడు ట్రైన్లో కూర్చొని రాసే పాటలు. అప్పుడు ఏదో ప్యాసింజర్ ట్రైన్, చాలా చాలా టైం పట్టేది. అప్పుడు ఒక 2-3 పాటలు రాసి వెళ్ళేటప్పుడు రాసి అక్కడ వాటిని పాడాను నేను. అది దట్ ఈస్ మై ఫస్ట్ జర్నీ ఆఫ్ రైటింగ్. అది అన్న మీకు గుర్తుందా ఫస్ట్ మీరు రాసిన పాట, అంటే ప్రజల్లోకి వచ్చిన పాట? అంటే అలా చెప్పలేను నేను. అంటే ఏమైందంటే కొన్ని రాసిన వాటిని ఫస్ట్ రికార్డ్ చేసలేదు. ఫస్ట్ రాసిన పాటలు తర్వాత ఎప్పుడో రికార్డ్ అయింది. రికార్డ్ చేసేటప్పుడు అప్పుడేదో రాసి అప్పుడు రికార్డ్ చేసి, సో ఏది ఫస్ట్ అనే చెప్పలేను నేను. బట్ కొన్ని సాంగ్స్ ఫస్ట్, అందులో యుగముల పర్యంతం అని, ప్రభుని స్తుతింప, ఇవి అట్ వెరీ బిగినింగ్. ఇప్పుడు అవి జీవస్వరాలు ఫస్ట్ వాల్యూమ్లో ఉంటాయి ఆ పాటలు. యుగముల పర్యంతము నా స్తోత్రముల కర్హుడు, హేమజాన్ గారితో పాడించే తర్వాత ప్రభుని స్తుతింప పరుగిడి రావా, ప్రణుతింపగను ప్రేమతో రావా. ఆ తర్వాత నా అంటే కొంచెం సాక్ష్యంలాగా రాసిన పాట ఒకటి, అప్పుడు బాగా అది పాపులర్ ఉండేది. ఇంతటి ప్రేమను వింతగా చూపను ఎంతటి వాడనయ్యా, సంతసముందుచు జీవితమంతయు స్తోత్రము చేతునయ్యా. అది బాగా అప్పుడు ఎక్కువ మాకంటే ఫ్యూ సాంగ్స్ ఉన్న రోజుల్లో ఇది బాగా మా హిట్ సాంగ్ బాగా పాడు. ఈ తర్వాత ఇంకా ఆల్బమ్స్ చేస్తున్న తర్వాత ఒకటి హిట్స్ రావడం, ఇంకా నెంబర్ ఆఫ్ సాంగ్స్ పెరిగిపోవడం, అందులో ప్రజలకు నచ్చే కొంచెం సెలెక్టివ్గా స్టేజ్ మీద పాడడం జరుగుతుంది. అయితే మీరు రాసిన పాటలన్నా ఆ సాహిత్యం, సమకూర్పు, ఆ వాక్యాన్ని పాటల్లో నింపటం చాలా ప్రజలకి హత్తుకుని ఉండేది. అంటే వాక్యాన్ని ప్రకటిస్తే ప్రజలు ఎలా మారుమనసు పొందేవాళ్ళో అలా మీ పాటల ద్వారా మారుమనసు పొందిన వాళ్ళు అనేకులు, నేను కూడా లిటరల్గా చూశాను. అయితే ఈ రోజుల్లో మంచి హిట్ సాంగ్స్ వస్తున్నాయి, బాగా ప్రజలకు రీచ్ అవుతున్నాయి, కానీ ఒక 5 to 10 months లోపల ఆ పాటను మర్చిపోతున్నారు. కానీ మీరు రాసిన పాటలు ఇప్పటికీ ఒక మీటింగ్ జరిగినా, ఒక ఆదివారపు ఆరాధన అయినా, ఒక పెళ్ళైనా, ఒక చావైనా మీరు రాసిన పాటలు లేకుండా ఏది జరగదు. అంటే మేము చూస్తున్నాం కాబట్టి. ఎందుకు ఆ చేంజ్ వచ్చింది? ఆ సాహిత్యము అలా రాసే వాళ్ళు ఇప్పుడు ఎందుకు లేకపోతున్నారు? అంటే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు పరిచర్య మీద ఒపీనియన్ మారిపోయింది ప్రజలకి. అలాగే సింగింగ్ మీద కూడా లేదా లిరిక్ మీద కూడా ఒపీనియన్ ప్రజలకు మారిపోయింది. అంటే దాన్ని అభిరుచి మార్పు అనాలి. అది మంచో చెడో అది పక్కన పెడితే ప్రజల టేస్ట్లు మారుతున్నాయి. ఇప్పుడు నా పాటలు అలాగా ఎక్కువ కాలం నిలబడడానికి రీజన్ ఒకటే. నేను ఎక్కడ ప్రతి వేదిక మీద చెప్తాను, ఒకటే రీజన్, వాక్యం ఉండడమే. వాక్యానికి వేరుగా పాట రాసే ప్రయత్నం చేయను నేను. ప్రతి పాటలో కూడా ఒక వాక్యాధారం ఉంటుంది, లేదా నేను ఏదైనా అంశం ఎన్నుకున్నా కూడా దానికి సంబంధించిన వాక్యాలను అందులో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. సో వాక్యానికి దూరంగా లేకపోతే వాక్యానికి విరుద్ధంగా పాట రాయను. అది
సక్సెస్కి ప్రధానమైన కారణం. ఇంకోటి కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి, ఇప్పుడు కొన్ని డాక్ట్రిన్స్ ఉంటాయి, ఆ డాక్ట్రిన్స్ జోలికి పోను నేను. ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి రాయాల్సిన అవసరం, పరిశుద్ధాత్మ మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒక్కొక్క డినామినేషన్కి ఒక్కొక్క. సో అట్లాంటి వాటి రాసేటప్పుడు నేను వెరీ సెన్సిటివ్గా ఆ లోపలికి పోకుండా ఎవరిని హర్ట్ చేయకుండా దాన్ని రాయడానికి ప్రయత్నం చేస్తాను. అది ఒకటి, వాక్యం ఉండడం ప్రధానమైన కారణం. అయితే రెండోది, పాటకి పాట లక్షణాలు ఉండాలి. పాట కొన్ని లక్షణాలు ఉన్నాయి, ఒక లెంగ్త్ ఉంటుంది, దాంట్లో మాత్రలు అంటారు, అవి సరిపోవాలి. ఇప్పుడు మొదటి చరణంలో మొదటి లైన్లో ఒక లెంగ్త్ ఉంది, ఇన్ని అక్షరాలు ఇన్ని మాత్రలు ఉన్నాయి. రెండో చరణం ఆ మొదటి లైన్లో అంతే ఉండాలి లెంగ్త్. అలా లెంగ్త్ కరెక్ట్. అప్పుడు దాన్ని ఏమంటారంటే పదాలు అంటారా? అది కాదు, పాటలో పదాలు కూర్చోవడం అది జరుగుతుంది ఎగ్జాక్ట్గా. తర్వాత ప్రాస ఉండాల్సిందే ఖచ్చితంగా. అంటే కొన్ని చోట్ల ప్రాస వస్తే అందం వస్తుంది పాట వింటున్నప్పుడు అందంగా వినపడుతుంది పాట. సో ఇట్లాంటి కొన్ని పాట లక్షణాలు ఉన్నాయి. దానికి ఒక సబ్జెక్ట్ ఉండాలి, అంశం ఉండాలి, తర్వాత అడ్రస్సింగ్ ఉండాలి. ఒక అంశాన్ని ఎత్తుకున్నప్పుడు అంశం మీదే పాట వెళ్ళాలి, కానీ మనకు గుర్తొచ్చినప్పుడల్లా అంశాన్ని మార్చేసుకుంటూ వెళ్ళకూడదు. తర్వాత అడ్రస్సింగ్ స్థిరంగా ఉండాలి. కొన్ని పాటలు ఉంటాయి దేవుడిని అడ్రస్ చేస్తూ రాస్తాం, దేవా నువ్వు గొప్పడు నేను ఆరాధిస్తున్నాను. ఇంకొక పాట ఉంటుంది మనుషుల్ని అడ్రస్ చేస్తూ రాస్తాం, రక్షణ గురించో లేకపోతే ఇంకేదో వాళ్ళని మోటివేట్ చేయడం, వాళ్ళని ధైర్యపరిచే పాటలు, అది మనుషుల్ని అడ్రస్ చేస్తాం. కొన్ని పాటలు ఉంటాయి మనకు మనం అడ్రస్, నా ప్రాణమా. సో ఏదో పాటలో ఒక అడ్రస్సింగ్ ఉండాలి. పల్లవిలో దేవుడితో మాట్లాడి చరణంలోనేమో ఎదుటితో మాట్లాడి రెండో చరణంలో నీతో నువ్వు మాట్లాడుకుంటే కన్ఫ్యూజన్. అది అంటే అది కరెక్ట్ కాదంటారు అలా రాయటం. అంటే ఎట్లా దాన్ని సమర్థిస్తాం మనం? ఇప్పుడు దేవుడితో మాట్లాడుతూ సడన్గా నీతో నేను ఎలా మాట్లాడతాను? దేవుడు మనం ప్రైజ్ చేస్తున్నాను, ఆయన గొప్పతనాన్ని అడుగుతున్నాను, సడన్గా నీ దగ్గరికి నేను ఎట్లా అడ్రస్ చేయను? నేను మళ్ళీ అంతలోకి వచ్చి ప్రాణమా అని ఎట్లా చెప్తాను నేను? అంటే అది పల్లవి చరణాలు మనం ఏ కంటెంట్ తీసుకుంటామో దాని మీదనే కొనసాగాలి. అంతే కదా, అంశం స్థిరంగా ఉండాలి, సంబోధన కూడా స్థిరంగా ఉండాలంటాను నేను. అప్పుడు ఆ పాట కనెక్ట్ అవుతాం మనం. అది ఇప్పుడు దేవుడి మీద రాసిన మనసున్న మంచి దేవా నీ మనసును నాకు ఇచ్చావా, దేవుడికి చెప్తున్నాం దేవా నీ మనసు ఇచ్చావా అని. చివరి వరకు ఇప్పుడు చివరి చరణంలో ఏముంటుంది, నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నీ కడ శిరము వంచితి. అక్కడ కూడా అడ్రస్సింగ్ దేవుడి గురించే, కానీ అక్కడ ఎవరి గురించి, మన గురించి మాట్లాడుతున్నా. అంటే అప్పుడు ఒకవేళ నువ్వు అన్నట్టు అవసరమా అని అనుకుంటే అప్పుడు ఏం మాట్లాడాలంటే, నా మనసా నీవు దేవుణ్ణి ఆశ్రయించావు అని మారిపోతుంది, అంశం మారిపోయినట్టుగా. సో ఆ కంటెంట్ ఏదైనా కూడా అడ్రస్సింగ్ స్థిరంగా ఉన్నప్పుడే ఆ పాట కరెక్ట్ పండుతుంది. ఆ తర్వాత ఇంకొక ఇదేంటి అంటే, నేను కామన్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తాను. అంటే నేను కాంప్లికేటెడ్ సాంగ్స్ చేయగలను, అంటే ట్యూన్స్ ఒకటి, లిరిక్ ఒకటి, ఈ రెండు విషయాల్లో కామన్ ఆడియన్స్ని, అంటే ఒక ట్యూన్ని సింప్లిఫై చేసి విన్నప్పుడు ఒకసారి రెండుసార్లు విన్నప్పుడు ఎవరైనా నేర్చుకొని పాడుకో. టఫ్ ట్యూన్స్ కూడా చేస్తాం అప్పుడప్పుడు, ప్రయోగం కోసం చేశాను అట్లాంటివి. కొన్ని బాగా కాంప్లికేటెడ్ రాగాలతో కూడిన ఉంటాయి, ఆ నోట్స్ పలకటం కష్టం. సో అట్లాంటివి ఎప్పుడైనా అప్పుడప్పుడు చేస్తాం, కానీ ఎక్కువ భాగం ట్యూన్ వినగానే వాళ్ళు నేర్చుకొని రీప్రొడ్యూస్ చేయగలిగి ఉండాలి. రెండోది సాహిత్యం, సరళమైన సాహిత్యం, కాంప్లికేటెడ్గా లేకుండా. అంటే ఈ విషయంలో నేను కొన్నిసార్లు చెప్తాను, నేను ఇప్పుడు మనకి సరళ సాహిత్యం అంటే ఆధునిక క్రైస్తవ సాహిత్యానికి పితామహుడు డాక్టర్ ఏబి మాసిలమణి గారు. అంతకుముందంతా కొంచెం బరువైన పదజాలం ఉంటుంది. ఇప్పుడు మీరు ఆంధ్రక్రైస్తవ కీర్తనలు అప్పట్లో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సాంగ్స్, అవే రిపీటెడ్గా పాడేవాళ్ళు. నో డౌట్ ఆంధ్రక్రైస్తవ కీర్తనలు సంగీత సాహిత్య ప్రమాణాలు, స్టాండర్డ్స్ అద్భుతంగా ఉన్న పాటలు అవి, అందులో సందేహం లేదు. ఎక్కడ ఒక ప్రాస మిస్ అవ్వదు, ఒక అంశం మిస్ అవ్వదు, అద్భుతంగా రాశారు వాళ్ళు దైవజనులు. అయితే దాంట్లో ఉన్న భావం ఎంతమందికి కమ్యూనికేట్ అవుతుంది, ఎంతమంది భావాన్ని అర్థం చేసుకుంటూ పాడారు అనేది ప్రశ్న అప్పట్లో.
ఇప్పుడు త్రాహిమాం అనే పాట ఉంది. అవును. గవ్వ చేయరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడనై రవ్వపాలై నేనెంతో నెవ్వబుందితి తవ్వుచున్న కొలది పెరుగు తరుగదు నా పాపరాసి ఈ విధముగా చెడిపోతిని నేమి చేతును హో గవ్వ చెయ్యరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడనే రవ్వపాలై నేనెంతో అర్థం కాదు, డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అవును అవును. కానీ పాడేస్తున్నాం అందరం. అవును. సంఘాల్లో ఇప్పుడు మెయిన్ లైన్ చర్చెస్లో కళ్ళు మూసుకొని పాడేస్తారు, చూడకుండా పాడేస్తారు. ఎందుకంటే రిపీటెడ్గా పాడి ఆ రోజుల నుంచి అలా పాడుతూ వస్తుంది. ఆ చర్చెస్లో ఖచ్చితంగా ఆ పాటలు పాడాలని నిబంధన చర్చిలో పాడుతూ వస్తున్నారు. కానీ ఎప్పుడైతే మాసిలామణి గారి సాహిత్యం వచ్చిందో ఆయన అర్థం అయ్యే రీతిలో, వింటున్నప్పుడు అర్థమయ్యే రీతిలో, భాష తేలికైన భాషలో ఆయన పాటలు రాయటం మొదలుపెట్టారు. సో నాకు ఆయన స్ఫూర్తి. అవునా? ఓకే. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగబోతున్నా, మీకు ఎవరు స్ఫూర్తి అని. అంటే మెయిన్ ఆయన నేను లిరిక్స్ రాయడానికి అంటే ఒకటి కొంతమంది అడుగుతారు నన్ను, మీరు ఇంత వాక్యం రాస్తారు కదా, మీరు థియలాజికల్ డిగ్రీస్ ఏమన్నా అని అడుగుతారు. నేనేం చేయలే, థియలాజికల్ డిగ్రీస్ నేనేం చేయలేదు. లిటరేచర్ ఏమైనా చేశారా మీరు? లిటరేచర్ కూడా నేనేం చేయలే. మరి సాహిత్యానికి సంబంధించిన లేకపోతే బైబిల్కి సంబంధించిన ఏ డిగ్రీలు ఏ చదువు లేనప్పుడు ఎలా రాయగలుగుతున్నారు అంటే ఒక కారణం నేనేం చెప్తానంటే అబ్జర్వేషన్. ఇది ఖచ్చితంగా పరిశీలన అనేది చాలా అవసరం. ఇవాళ మ్యూజిషియన్స్ కానీ లిరిసిస్టులు కానీ పరిశీలన కావాలి. అన్ఫార్చునేట్లీ ఈ రోజులో ఉన్న కళాకారులు పరిశీలనకు వాళ్ళకి టైం లేదు. పరిశీలిస్తారు, వాళ్ళదాళ్లే పరిశీలించుకుంటారు, కానీ వాళ్ళకంటే సీనియర్ చేసిన ఒక వర్క్ని కానీ ఒక సీనియర్ సింగర్ పాడిన విధానం ఏం పరిశీలన ఉండదు వాళ్ళకి. బట్ ఐ డిడ్ దట్, నేను చేశాను. మాసిలామణి గారు ఇప్పుడు ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క ముంగమూరి దేవదాస్ గారు ఉన్నారు, బైబిల్ మిషన్. ఆయన రచన చూసినప్పుడు ఒక యాంగిల్లో ఆశ్చర్యం వేసేది నాకు. ఒక పాటలో ఆయన 120కి పైగా చరణాలు రాశారు ఒక్క పాటలో. మళ్ళీ ఎక్కడ సబ్జెక్ట్ మిస్ అవ్వదు, అన్ని చరణాలు రాసిన. నేను 3 చరణాలు 4 చరణాలు రాయడానికి గించుకుంటాం మనం, ఎక్కడ డివియేట్ అయిపోతాం. అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర ఇదే అనమాట. వాళ్ళు పాటల్లో ఒకలాంటి ధైర్యాన్ని, ఒకలాంటి విశ్వాసాన్ని అంటే పాటల ద్వారా కమ్యూనికేట్ చేశారండి. ఇవాళ అంటే పాటల గురించి కొంతమందికి కొంచెం చిన్న చూపు ఉంది. నేను వాళ్ళకేం చెప్తానండి, ఆయన ఏమంటాడు తెలుసా, ఒక పాటలో జయము కీర్తనలు జయ శబ్దంతో అని ఒక పాట ఉంటుంది. ఆ పాటలో జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్లా ఇక నపజయ పదమే కల్లా అని రాశాడు. అంటే దేవుడు కూడా చెప్పింది అది, యుద్ధానికి వెళ్ళకముందే అంటే మీరు అడగకముందే పొంది ఉన్నామని నమ్మి అడగాలి. ఈ కాన్సెప్ట్ మీద ఒక పాట కూడా రాసింది, యుద్ధానికి వెళ్ళకముందే మ్రోగిన జయనాదం మ్రోగాలి అని. అంటే యుద్ధానికి వెళ్ళే ముందే జయనాదం మ్రోగాలి అని. సో ఆయన ఏమంటాడంటే దేవదాసయ్య గారు, జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్లా. అంటే నువ్వు ఏది నోటి ఫలం చేత తృప్తి పొందుతావు, నువ్వు జయము జయము అంటే నేను చేయగలను అంటే చేయగలను, నీకు జయం వస్తుంది అంటే ఎంత మోటివేషన్ అండి ఆ పాటలో. అంటే ఈ సాంగ్ కెన్ మోటివేట్ పీపుల్, ఒకళ్ళని ధైర్యపరుస్తుంది, ఒక విశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది పాట. సో ఇవన్నీ నేను అబ్జర్వ్ చేశాను, పరిశీలించాను. సో పరిశీలనలో నేను చాలా నేర్చుకున్నాను. కాపీ కాదు ఇది, ఇమిటేషన్ కాదు, ఇన్స్పిరేషన్. సో వాళ్ళ లిరిక్స్, వాళ్ళ శైలి, వాళ్ళు ఎలా పదాలు ఉపయోగిస్తున్నారు, ఎలా ఏ అంశం వాడుతున్నారు, దానివల్ల చాలా నేర్చుకున్నాను. రెండోది బిబ్లికల్గా బైబిల్ని స్టడీ చేయడం. తర్వాత ఎక్కడికైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పాటలు అయిపోయి దిగటం ఉండదు, ఇప్పటికీ ఉండదు, మరీ అవసరమైతే. అక్కడ ఎవరైనా మంచి స్పీకర్ ఉంటే కూర్చొని ఆ మెసేజ్ అంతా వింటాం, అవసరమైతే రాసుకుంటాం, దాని మీద వర్క్ చేస్తాం. అలా నాన్నగారి మెసేజ్లో చాలా పాటలు రాశాను, చాలామంది సేవకుల మెసేజ్లు. సో వినడం, బైబిల్ స్టడీ చేయడం, పరిశీలన, కూర్చోవడం, కాన్సన్ట్రేషన్, టైం పెట్టడం, ప్రార్థన చేయడం, దేవుని సహాయం తీసుకోవడం,
ఇన్ని కలిస్తే ఇప్పుడున్న మంచి పాటలు. ఓకే అయితే అన్న రీసెంట్గా అదే 5 months 1 year బ్యాక్ అనుకుంటాను, ఒక పాట విషయంలో మీరు కొంచెం బాధపడుతూ ఒక మాట అన్నారు, నమ్మకమైన దేవుడవయ్యా అని ఒక సింగర్ పాట పాడారు, మన సువార్త గాయకుడు, ఆయన కూడా యవనస్తుడు. అయితే మీరు ఆ పాట విషయంలో, ఆ పాట మీదే, ఆ పాట బాగా క్రైస్తవులకి దగ్గరైన పాట, ప్రతి క్రైస్తవుడికి తన మనస్సును హత్తుకున్న పాట అది. అయితే ఆ పాట నమ్మకమైన దేవుడవయ్యా అన్న అలా పాడినందుకు మీరు దాని మీద ఒక కౌంటర్ వీడియో చేశారు. కౌంటర్ అనొచ్చో కాదో నాకు తెలియదు, కానీ అది మీ పాట, అది మీ ప్రాపర్టీ కాబట్టి నమ్మకమైన దేవుడవయ్యా కాదు, అది కరెక్ట్ కాదు, నమ్మకమైన దేవుడవైనా అన్నటువంటి దాని మీద మీరు కొంచెం బాధపడినట్టుగా, హట్ అయినట్టుగా అనిపించింది. ఎందుకు అంత హట్ అవ్వాల్సిన అవసరం ఏంటి? డెఫినెట్గా హర్ట్ అవుతాను. ఎందుకంటే ఒక లిరిసిస్ట్కి ఒక ఐడియా ఉంటుంది, ఒక 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 మ్యూజిక్ కంపోజర్కి ఒక ఐడియా ఉంటుంది. యూ కెనాట్ డిస్టర్బ్ ఇట్. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత నా ప్రాపర్టీ నా ఇష్టం అంటే కుదరదు. వాళ్ళ ఆలోచన ప్రకారమే నువ్వు దాన్ని వాడుకోవాలి. సో అందుకే ఒక సాహిత్యాన్ని కానీ ఒక ట్యూన్ని కానీ ఇంటెన్షనల్గా మార్చకండి అంటాను నేను. అది అందరి తరపున చెప్తాను నేను, అందరు లిరిసిస్ట్, అందరు మ్యూజిక్ డైరెక్టర్ల తరపున చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు అంటే మేబీ అది చిన్న వర్డే కావచ్చు, బట్ అక్కడ ప్రాస, ఇందాక మనం ఏదైతే అనుకున్నామో, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, ఎగ్జాక్ట్ మీనింగ్ కమ్యూనికేట్ అవ్వాలంటే అదే వాడాలి. ఓకే, నువ్వు నమ్మకమైన దేవుడివైనా నీవే చాలు యేసయ్యా అని పాడిన దానికి నమ్మకం దేవుడివయ్యా అని అక్కడే కంప్లీట్ చేసావు నువ్వు, నమ్మకమైన దేవుడివయ్యా అని కంక్లూజన్ అయిపోయింది అక్కడ. సో అది నా కాన్సెప్ట్ కాదు, యాజ్ ఎ రైటర్ అది నా కాన్సెప్ట్ కాదు. అంటే నేను వీడియో చేయలే, దాని మీద వీడియో చేయలే, అంటే ఆ వీడియోని వైరల్ చేశారు, వీడియోని ఇంకొకళ్ళు ఎవరో అది ఇది కలిపి వైరల్ చేయాలి, నేను ఆ వీడియో చేయలేదు. అయితే ఆ తమ్ముడికి కూడా చాలాసార్లు రిపీటెడ్గా నేను చెప్పాను, నేను ఇట్స్ వెరీ క్లోజ్ టు మీ, నేనంటే చాలా ప్రేమ, చాలా నేను కనపడినప్పుడు చాలా ప్రేమగా ఉంటాడు చెప్పాను నేను. అంటే అప్పుడు అన్నాడు, అన్న అప్పుడేదో అన్నయ్య మెమోరియల్లో ఎమోషనల్ అయ్యి అట్లా నేను పాడేసాను, ఓకే డోంట్ రిపీట్ ఇట్ అని చెప్పాను. బట్ మళ్ళీ అది రిపీట్ అయినట్టు నాకు కనబడింది. అవును, అంటే ఆయన రిపీట్ చేయకపోయినా అది విని దానికి కనెక్ట్ అయ్యి చాలామంది అలా పాడడం మొదలు పెట్టారు. అంటే ఒకవేళ ఆ తమ్ముడు మళ్ళీ పాడకపోవచ్చు, కానీ చాలామంది అలా పాడడం, నేను వెళ్ళిన కొన్ని చోట్ల అది వినడం నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఇక అప్పుడు తప్పలేదు, ఒక వేదిక మీద అప్పుడు నేను అంటే అక్కడున్న ఆడియన్స్కి చెప్తూ, ఆ పాట గురించి చెప్తూ, ఇది యాక్చువల్గా ఇది కానీ ఇలా పాడుతున్నారా అని చెప్పాను. దాన్ని ఎవరో దాన్ని తీసుకొని ఆ సాంగ్ని ఈ సాంగ్ని రెండింటిని పెట్టి ఒక వీడియో చేసి, అది నేను చేసింది కాదు వీడియో, అంటే వీడియో చెయ్యను నేను వీలైనంత వరకు, దాన్ని బిహైండ్ ద స్క్రీనే దాన్ని సాల్వ్ చేసేస్తాను. క్రైస్తవ సమాజానికి మీరు దేవుడు మాకు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ అని నేనే కాదు, యావత్ క్రైస్తవ సమాజం అంతా అది యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే నేను నా చిన్న వయసు నుంచి మిమ్మల్ని చూస్తున్నాను, యెహోవా కట్టిన ఇల్లు, ఇది చాలా చాలా పాటలు, అద్భుతమైన పాటలు, ఇంత చక్కటి సాహిత్యాన్ని, ఇంత సమకూర్పుని, ఇంత జ్ఞానాన్ని, మీరు ఇంత చక్కని పాటలు రాస్తారు కదా. మీరు ఎవరైనా మీలాంటి ఒక వ్యక్తిని అంటే శిష్యుని తయారు చేస్తున్నారా? ఒకవేళ చేయలేదు అంటే చేసే ఆలోచన ఏమైనా ఉందా? అంటే శిష్యులు మనం సపరేట్ తయారు చేయాల్సిన అవసరం లేదు, తయారవుతున్నారు. ఓకే, మనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది గాయకులు తయారయ్యారు. అంటే కొంతమంది నన్ను ఇమిటేట్ చేస్తూ పాడేవాళ్ళు ఉన్నారు, మన పాటలే పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే నేను రాసిన పాటలు దాని మీద కొంత వ్యతిరేకత వచ్చినా కూడా వాళ్ళు దే వెరీ మచ్ స్టిక్ ఆన్ టు ఇట్. ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో ఒక తమ్ముడు ఉన్నాడు భూషణ్, ఆయన వెళ్ళిన చోటల్లో మన పాటలు పాడతారు. కొన్ని చోట్ల అడిగారు, ఆయన పాటలు వేరే పాటలు పాడవాను, ఏది మంచిగా ఉంటే ఏది నాకు పాడాలనిపిస్తే దేనికి ప్రజలు కనెక్ట్ అయితే పాడతా అన్న పాటలు ప్రజలకు ఇష్టంగా ఉన్నాయి, నాకు పాడడానికి బాగున్నాయి, నాకు నచ్చినాయి, నేను ప్లస్ అవి పాడుతున్నాను, వాట్స్ రాంగ్ అని. అంటే అట్లా మనం స్పెషల్గా కూర్చోబెట్టి శిష్యుల్ని తయారు చేయాల్సినంత అవసరం లేదు, అట్లా చేయడానికి కూడా మనకు టైం లేదు. ఓకే, యాక్చువల్గా
ఓకే. అయితే నిర్విరామంగా మీకు మీటింగ్స్ ఉంటాయి, నిద్ర ఉండదు, టైంకి ఫుడ్ ఉండదు, చాలా అలసట ఉంటుంది. పైగా మీ గురించి నేను విన్నది ఏంటంటే చాలా లిమిటెడ్ స్లీప్ ఉంటుంది మీకు అని విన్నా. ఎక్కువ పాటలు రాయటంలో, షూట్స్లో, వాటిలో ఇట్లా బిజీగా ఉంటారని. ఇంత నిర్విరామమైనటువంటి ట్రావెలింగ్లో, యాత్రలో ఇంత ఆరోగ్యంగా, ఇంత యంగ్గా, ఇంత స్మార్ట్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అంటే ఐఎమ్ యూస్ టు ఇట్. యాక్చువల్గా జర్నీస్ చేయడం అనేది అలవాటు అయిపోయింది, అలవాటు చేసేసుకున్నా. ఇంకా వేరే ఆప్షన్ లేదు నాకు. రెండోది భోజనం కూడా, అది కూడా శరీరం అలవాటు చేసేసుకుంది. అయితే కొన్ని సంవత్సరాల ముందు నుంచి నేను కొంచెం లిమిట్ చేయడం, ఓకే, అది కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాను. అంటే దాంతో పాటుగా నేను అంటే మొదటి నుంచి కొంచెం వర్కౌట్ చేసే అలవాటు ఉంది. ఓకే. సో అట్లా బాడీని మేనేజ్ చేయగలుగుతున్నాం అంతే. ఓకే అన్న, మీకు చర్చ్ మినిస్ట్రీ ఉందని మేము విన్నాము. చర్చ్ మినిస్ట్రీ ఉందా? అది ఎప్పుడు స్టార్ట్ అయింది? అందులో మీరే పాస్టర్గా ఉన్నారా లేదంటే ఎవరన్నా పాస్టర్ని పెట్టారు? అంటే డాడీ ఆయన పరిచయం చేసినప్పుడు జంగారెడ్డిగూడలో మెయిన్ 2 సంఘాలు. ఓకే. నాన్నగారు స్థాపించారు? నాన్నగారు స్థాపించారు 2 సంఘాలు చుట్టుపక్కల విలేజెస్లో. అంటే ఆయన పనిచేసిన ప్లేసెస్లో అట్లా కొన్ని చర్చెస్, కొన్ని చోట్లకి ప్రీచింగ్కి వెళ్ళి కొన్ని చర్చెస్, అలాగే సంఘాలు కట్టి, సంఘాలు ఆయన ప్రారంభించి చిన్న చిన్న మందిరాలు ఆయన పరిధిలో, ఆయన స్తోమతలో అప్పుడు చిన్న చిన్న మందిరాలు కట్టి సేవకులను కూడా తయారు చేసి, అంటే అక్కడ చిన్న చిన్న వాళ్ళకి అంత జ్ఞానం లేకపోయినా, చదువు లేకపోయినా వాళ్ళని ఎలాగో తయారు చేసి అక్కడక్కడ మందిరాల్లో సేవకులుగా పెట్టారు. అట్లా అంటే 2-3 సార్లు కొంచెం తిరుగుబాట్లు జరిగినాయి. ఈ మామూలే కదా ఈ పాస్టర్లకు ఉన్నది. ఇక కృతజ్ఞత లేని వాళ్ళు కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం ఆ తిరుగుబాటు లేనప్పుడు కొన్ని చర్చెస్ వదిలేశారు వాలంటరీగా. అంటే చర్చెస్ డాడీ పేరు మీద ఉన్నాయి, ఆయన తీసుకోవచ్చు, తాళాలు వేసేయచ్చు, ఆయన ఇంకొకళ్ళని పెట్టి అక్కడ పరిచయం చేయొచ్చు. కానీ అసలు తిరుగుబాటు చేసిన వాళ్ళని కూడా ఆయన ప్రేమించి నా బిడ్డలాగా పోనీ చేసుకునేరని వదిలేశారు. అట్లా కొన్ని సంఘాలు పోగా జంగారెడ్డిగూడలో మెయిన్ చర్చెస్ 2 కాకుండా చుట్టూ కొన్ని ఒక 6-8 చర్చెస్ ఉన్నాయి. ఓకే. అక్కడ పాస్టర్లు ఉన్నారు. సో నేను నాన్నగారి మరణం తర్వాత అంటే నాకు దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చాడు. ఆయన లెగసీని మనం కంటిన్యూ చేయటం ఒకటే కాదు, ఆయన పరిచర్య, ఆయన ప్రారంభించిన సంఘాలు మనం అభివృద్ధి చేసి చూపించాలి. అప్పట్లో ఆయనకున్న తక్కువ వనరుల్లో ఆయన అద్భుతంగా పరిచయం చేశారు. ఇప్పుడు మనకి కొంచెం సామర్థ్యం ఉంది, వనరులు ఉన్నాయి, టెక్నాలజీ ఉంది. దీంతో ఈ సంఘాలని డెవలప్ చేయాలి అని ఒక ప్రేరేపణ వచ్చింది. దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అని 2 విలేజెస్లో 2 సంఘాలను నేను సెలెక్ట్ చేసుకొని అక్కడ మందిరాలు కట్టారు 2 చోట్ల. ఒక చోట పూర్తిగా స్లాబ్తో ఒక మందిరం, ఇంకో చోట పైన రేకులతో ఒక మందిరం, మంచి మందిరాలు కట్టి ఇంకా అక్కడ నేను పాస్టర్గా అక్కడ సేవ జరిగిస్తున్నాను. ఉండేది విజయవాడ, కానీ ప్రతి ఆదివారం అక్కడికి వెళ్తాను. ఆదివారం అంతా 2 మందిరాలు, ఒక చోట 8:30కి సర్వీస్ ఉంటుంది, ఇంకో చోట 10:30కి. ఏదైనా స్పెషల్ మీటింగ్స్ ఉన్నప్పుడు మళ్ళీ వెళ్తాం. అక్కడ ఆల్రెడీ ఉన్న 2 పాస్టర్లు వాళ్ళ అసిస్టెంట్స్గా ఉన్నారు, నేను లేనప్పుడు వాళ్ళు చూసుకుంటాం. అయితే చాలామంది పాస్టర్స్కి, అలాగే ఇప్పుడు అప్కమింగ్ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి ఒక డౌట్ ఏంటంటే, జాబ్ చేస్తూ సేవలో ఉండొచ్చా అన్నటువంటి ఒక ప్రశ్న ఉంది. కొందరు చేయకూడదు అంటారు, కొంతమంది చేయొచ్చు అని చెప్తారు. ఈ ప్రశ్న మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే, మీరు జాబ్ చేస్తూ కూడా సంగీత పరిచర్లో, గాన పరిచర్లో ఉన్నారు కాబట్టి మీ ఒపీనియన్, మీ అనుభవంలోంచి మీరు ఏం చెప్తారు సమాధానం? డెఫినెట్గా జాబ్ చేస్తూ పరిచర్య ఎందుకు చేయకూడదు? డెఫినెట్గా చేయొచ్చు, నేను చేశాను కదా. అది అంటే వాక్యానుసారంగా తప్పేం కాదంటారా? ఎట్లా తప్పు అవుద్ది అంటే, ఇప్పుడు నేను అంటే ఈ వాక్యపు లోతుల్లోకి అంత వెళ్ళను నేను. ఎందుకంటే ప్రతిదానికి ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే మనం చేసింది కరెక్ట్ కాదని నేను చెప్పగలను. డెఫినెట్గా ఉద్యోగం చేస్తూ పరిచయం చేయడం అనేది దాన్ని నేను సమర్థించుకోగలను.
ఉద్యోగం చేస్తూ చేశాను కాబట్టి ఈ 4 ఆల్బమ్స్ చేయగలిగాను నేను. అదర్వైజ్ ఐ కాంట్ డూ. ఎట్లా చేస్తాను నేను? ఫైనాన్షియల్ సపోర్ట్. ఒక ఆల్బమ్ కనీసం అప్పట్లో మొట్టమొదట ఎప్పుడు ఆల్బమ్ చేసినప్పుడు అది ఎంతో 40,000 30,000 అట్లా 8 పాటలు, తర్వాత 1,00,000 అట్లా. ఇప్పుడు ఒక పాట చేయాలంటే 1,00,000 అవుతుంది. ఎట్లా చేయగలిగా ఈ 4 ఆల్బమ్స్? ఎవ్వరు చేయలేని నెంబరు అవును నేను రీచ్ అయ్యానంటే నాకు ఉద్యోగం ఉంది కాబట్టి. నేను హైదరాబాద్, నా ఫస్ట్ అపాయింట్మెంట్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు అప్పట్లో నా శాలరీ 3,000 చేంజ్ అనుకుంటా. అప్పుడు మా చిన్నాన్న వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని నేను. నాకు పెద్ద ఖర్చు లేదు అప్పట్లో. ఉన్న శాలరీ వస్తే ఇక అప్పటి నుంచి నాకు రికార్డింగ్ పిచ్చి అనమాట. రికార్డింగ్ చేయాలి, అట్లా ఉద్యోగం ఏదో కాస్త డబ్బులు వచ్చినాయి కదా, అట్లా వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ప్లాన్ చేసేయడం, ఏదో రికార్డింగ్ చేయటం. అనుభవం లేకపోవడం వల్ల చాలాసార్లు చేసింది మళ్ళీ చేసి రికార్డింగ్స్ పాడైపోవడం, సాటిస్ఫైడ్ అవుట్పుట్ రాకపోవడం, అసలు కాంప్రమైజ్ అయ్యేవాడిని కాదు. అప్పుడు స్పూల్ టేప్స్ ఉండేవి. ఆ స్పూల్ టేప్స్లో రికార్డ్ చేసి అది క్యాసెట్లో రికార్డ్ చేసుకొని రికార్డింగ్ చేసి తెచ్చి వినేవాడిని. బాగా విని 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 నాకు నచ్చకపోతే ఆ స్పూల్ తీసుకొచ్చి మొత్తం టేప్ అంతా లాగేసి అంటించేసారు. అంత కసి, అంటే పర్ఫెక్షన్ మొదటి నుంచి అంతే. ఇప్పటికి కూడా ఆ పర్ఫెక్షన్ కోసం ఉన్న ఆ తప్పన ఇంకా పోలా నాకు. ఎప్పటికి కూడా ఏదన్నా రికార్డింగ్ బాగాలేకపోతే మళ్ళీ దాన్ని చేసి మళ్ళీ చేయడం, వాయిస్ బాగాలేకపోతే మళ్ళీ చేయడం. బట్ అంటే మ్యాక్సిమం మనం ఎంత క్వాలిటీ ఇవ్వగలమో అంత క్వాలిటీ ఇవ్వడానికి తపన పడటం అనేది ఖచ్చితంగా ప్రతి ఆర్టిస్ట్ చేయాల్సిన పని. సో అందువల్ల అప్పుడు ఏమయ్యేది, నేను అప్పుడు గవర్నమెంట్ జాబ్ కదా అది. సో గవర్నమెంట్ జాబ్ కాబట్టి మాకు ఎట్లా ఉండేదంటే బ్యాంక్ లోన్స్ ఇచ్చేవాళ్ళు బాగా. ఒక బ్యాంకు 2 బ్యాంకు, వేరే దేనికోసం కాదు, కేవలం క్యాసెట్ చేయడానికే, పాటలు రికార్డ్ చేయడానికే. నాకు వేరే ఖర్చు లేదు. నా కలీగ్స్ అందరూ అప్పట్లో నెలకి 200-300 కడితే ఇక్కడ వనస్థలపురం, ఎల్బీ నగర్లో మంచి ప్లాట్లు ఉండేవి. అందరూ స్కీమ్ ఏంటి నువ్వు నాకు ఆ డబ్బులు పెడితే ఇంకో కొన్ని పాటలు చేయొచ్చు, ఇదే ఆలోచన. అట్లా ఒక దశలో నేను 5 బ్యాంక్ లోన్స్ ఉండే నాకు. 5 బ్యాంక్ లోన్స్ అంటే నా జీతానికంటే డబల్ నా పేమెంట్స్ ఉండే, మంత్లీ పేమెంట్స్. అంత పిచ్చి అన్నమాట. నాకు పెళ్ళికి వచ్చిన బ్రేస్లెట్ ఏదో నాకు ఇంకా రిమెంబర్ దట్ 8,000 తాకట్టు పెట్టాను నేను మ్యూజిక్ కోసం. 8,000 తాకట్టు పెట్టి ఆ 8,000 రీపే చేయలేక వదిలేశాను నేను దాన్ని. అంటే అంత ఉంది వెనక శ్రమ, ప్రజలకు అర్థం కాదు అది. అంటే అంత పిచ్చిగా ఆ మ్యూజిక్ని కానీ నాకు ఇచ్చిన పరిచయాన్ని కానీ నేను ప్రేమించాను. అందుకనే దేవుడు తర్వాత ఇంకా మనం ఇప్పుడు నేను ఏదైనా ఆల్బమ్ చేయాలంటే చేసేయగలను, డబ్బు ఉండి కాదు, కానీ దేవుడు అలా ప్రొవైడ్ చేస్తాడు. అప్పుడు ఇబ్బందుల్లో కూడా నమ్మకంగా నేను పనిచేశాను, అదే ప్యాషన్తో ఉన్నాను. అప్పుడు నేను చాలా రోజుల వరకు సరైన 2-వీలర్ లేదు నా దగ్గర, సరైన కారు లేదు. బట్ గ్రాడ్యువల్లీ దేవుని పని చేశాను, దేవుడు ఇచ్చాడు, హ్యాపీ. అన్న, మీరు రాసిన వందలాది పాటల్లో మీకు బాగా మనసుకు దగ్గరైన పాట ఏదో ఒకటి ఉంటుంది కదా, ఒక్కటి, ఆ ఒక్క పాట ఏంటి? అట్లా చెప్పలేరా? అన్యాయం అయిపోతుంది. అంటే ఒక్కొక్క జానర్లో ఒక్కొక్క పాట నచ్చుతుంది. మనం ఎగ్జాక్ట్ ఇప్పుడు ఆడియన్స్ సైడ్ నుంచి కొన్ని పాటలు నేను అంటే ఒక్కొక్క జానర్లో ఇట్లా ఈ జానర్లో ఇది ద బెస్ట్ సాంగ్ అట్లా ఉంటుంది. కానీ నేను మొత్తం ఆల్టుగెదర్ 700 చిల్లర పాటల్లో మీకు బెస్ట్ సాంగ్ ఏదని చెప్పలేను. ఐ కాంట్. ఓకే, అంటే ఒకటైతే ఇప్పుడు నాది సింఫనీ గాస్పుల్ టీమ్, దాని ఎయిమ్ ఏంటంటే గాస్పుల్ త్రూ మ్యూజిక్, సంగీతం ద్వారా సువార్త. ఆ కాన్సెప్ట్ మీద రాయాలని ఒక పాట రాశారు. ఓకే, అది ఇప్పుడు ఐ థింక్ 70 ఆల్బమ్స్ తర్వాత, ఐ థింక్ 70 చేంజ్ ఆల్బమ్స్. అది అంటే ఒక్క కోణంలో ద బెస్ట్ సాంగ్ అనుకుంటే. ఎందుకంటే నా పరిచర్య ఉద్దేశం ఏదైతే ఉందో, నాకు ఒక క్రైస్తవ సంగీతం, ఒక పాట గురించి ఎలాంటి ఆలోచన ఉందో, ఒక క్రైస్తవ పాట ఎలాంటి కార్యాలు చేయగలదో చేస్తుందో నా పరిచర్యలో, ఇవన్నీ పాటలు పెట్టాను.
సో అది ఒక రకంగా మంచి పాట అని అనుకుంటా. అంటే మా కోసం చిన్న పల్లవి అది నేను అంటే కొన్ని ట్యూన్స్ దాన్ని నేను చేసేటప్పుడు ఏమనుకున్నానంటే ఇది అందరూ పాడలేరు, స్పెషల్ సాంగ్స్ పాడుకోవచ్చు అని అనుకొని చేసేదాన్ని. అది ఆ పాట నేను హమ్ చేస్తూ ఒకసారి కారులో ఎక్కడికో మీటింగ్కి వెళ్తున్నప్పుడు మాతో పాటు ఒక అసిస్టెంట్ ఉండేవాడు మాత్రం. నేను హమ్ చేస్తాం, ఆ పల్లవి అయి హమ్ చేసిన తర్వాత అతను విన్నాడు. విని అన్న ఇది కొత్త పాట ట్యూన్ అన్నాడు. అవునన్నా అంటే అతను అన్నాడు, అన్న రిక్షా వాళ్ళు కూడా పాడేస్తారన్న పాట అన్నాడు. ఇది సేమ్ వర్డ్ అంటే పాడాడు. నేను అనుకోవాలా ఇదేంటి ఇది, దీన్ని కొంచెం కాంప్లికేటెడ్ చేశాను నేను అంత. కానీ ఇప్పుడు ఏంటంటే అంటే ప్రజలందరికీ ఇష్టమైన పాటల్లో ఆ టాప్ 5లోనో టాప్ 3లోనో టాప్ 10లోనో ఈ పాట ప్రతి వాళ్ళకి తెలిసిన పాట అయిపోయింది. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నిను చాటగా నా స్వరం వాడని నా గీతం ఆత్మలను నీవైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని. ఒక క్రైస్తవ పాట గురించి మీరు మాట్లాడాలంటే ఇదొక లెసన్, ఇదంతే. ఈ సాంగ్ ఒక లెసన్. నా ఫేవరెట్ సాంగ్ కూడా మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పినట్టు నాకు చాలా ఇష్టమైన పాట, కొన్ని 100 సార్లు నేను ఉంటాను పాట. అది ఒక్కొక్క చరణంలో మీకు చాలా మెసేజ్ ఉంటుంది. ఏ చోట గళమెత్తిన నీ ప్రేమ ధ్వని వినిపించుచున్నప్పుడే ఉద్రేకం అనే రేపక స్థిరమైన ఉద్యోగం. అంటే కొన్ని పాటలు అంటే దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది. కొన్ని పాటలు వింటున్నప్పుడే మీకు ఉద్రేకం వస్తుంది. అవును, ఆ పాట ఆ బీట్తోనో లేకపోతే ఏదో సంథింగ్ అయిపోద్ది. ఆ తర్వాత మీరు పాట అయిపోగానే గాలి తీసేసినట్టు అయిపోతుంది. కానీ ఒక క్రిస్టియన్ సాంగ్ అలా ఉండకూడదు. వినడం మానేసిన తర్వాత కూడా అది నేను హాంట్ చేయాలి, నేను వెంటాడాలి. అది ఒక క్రైస్తవ పాటకు ఉండాల్సిన లక్షణం. సో దాన్ని టార్గెట్ చేసి పాటలు రాయాలి లిరిసిస్టులు ఎవరైనా. చాలా మంచి మాట అన్న, నిజంగా మాట చాలా గుండెకి హత్తుకుంటున్న మాట అది. అయితే మీకు విషయం తెలుసో లేదో, ఇప్పుడు ఉన్నటువంటి రైటర్స్ పాటలు రాసేవాళ్ళు, నేను కూడా పాటలు రాస్తాను, పాడతాను. చాలామంది మాలాంటి వాళ్ళు మీరు రాసిన పాటల సాహిత్యాన్ని 1కి 10 సార్లు చూస్తాం. ఎలా ఉంది సాహిత్యం, ఎలాంటి మాటలు వాడారు అని చాలాసార్లు చూస్తుంటాం. మాలాంటి యంగ్ జనరేషన్ సువార్త గాయకులు, రైటర్స్ అందరికీ కూడా మీ పాటలు, మీ సాహిత్యం చాలా ఇన్స్పిరేషన్ అన్న, చాలా ఇన్ఫ్లుయెన్స్ మీ పాటలు మాకు. అయితే సువార్త గాయకులకి ఎస్పెషల్లీ మీరు ఏదైనా మాట చెప్పాలనుకుంటా, ఒక అడ్వైస్ అంటే నేను అడ్వైజ్ నేను చెప్పనండి. ఎందుకు చెప్పనంటే వినే జనరేషన్ కాదు ఇది. వినకపోగా నువ్వు పెద్ద మనగాడువా, నువ్వు మాకు చెప్పేవాడువా, మాకు తెలియదా అనే జనరేషన్ ఇది. అందుకే నేను చెప్పి అనవసరంగా ఇబ్బంది పడలేను. బట్ నా ఎక్స్పీరియన్స్, నా ఒపీనియన్ అంటే నా ఎక్స్పీరియన్స్ అంటే నేను ఎక్స్పీరియన్స్లోంచి, నా అనుభవం నుంచి ఇది నా అభిప్రాయం అని చెప్తాను. కానీ సలహా అని నేను చెప్పను. సలహాలు చెప్పడం అనవసరం అని ఇప్పట్లో. వినేవాళ్ళు లేరు, వినేవాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. అదే నేను అంటే ఒకటే, క్రైస్తవ సంగీతం దేవుని వాక్యాన్ని ఎలివేట్ చేయాలి, దేవుని వాక్యాన్ని కమ్యూనికేట్ చేయాలి, అంతే. ఒక మీరు పాట రచయితలకి ఇదే, గాయకులకి ఇదే, సంగీతకారులకి ఇదే. నీ పాట దేవుని వాక్యాన్ని ఎలివేట్ చేస్తుందా, దేవుని వాక్యాన్ని కమ్యూనికేట్ చేస్తుందా? ఈ 2 పాయింట్స్ ఉంటే ఓకే. అంటే ఇప్పుడు ఎలివేట్ చేయటం అంటే అలాగా, ఇప్పుడు మీరు అంటే మ్యూజిషియన్స్కి ఎలా అప్లికబుల్ అవుద్ది, పాట పాడుతూ ఉంటారు గాయకులు, నెంబర్ 1 గాయకులు. ఇప్పుడు పాడే విధానాలు మారిపోయినాయి. చక్కగా అంటే న్యాచురల్ వాయిస్లో పాటలు ఫాల్స్ వాయిస్తో పాడుతున్నారు చాలామంది. ఎగ్జాక్ట్లీ ఫాల్స్ వాయిస్. కొంతమంది కేవలం గాలే, దే ఫీల్ ఇట్, అది అదేదో ఎక్స్ప్రెషన్ లాగా లేకపోతే అట్లా ఫీల్ అవుతూ ఫ్యాషన్ పాట అట్లా గాలి వస్తుంది కొంతమంది.
కొంతమంది వంకరగా పాడడం, అంటే మూతి వంకరగా పెట్టి, కొంతమంది ఉచ్చారణ సరిగా లేక, అంటే వినేవాళ్ళు కూడా ఇబ్బంది పడేలాగా. ఇప్పుడు చక్కగా యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, అట్లా ఇట్లా పాటలేదా, యేసు నీవే కావాలయ్యా అంటే ఏదో చేసేసి ఇంగ్లీష్ లాగా ఏదో చేసేసి. అంటే నేను అప్పుడప్పుడు అంటాను, నేను తెలుగుని ఇంగ్లీష్ని కలిపి ఇంగ్లీష్ అని కొత్త భాష కనుక్కున్నాను. ఓకే, అంటే ఇంగ్లీష్, ఇప్పుడు ఇంగ్లీష్ స్టైల్ వేరు. నేను దాని జోలికి పోను, ఎందుకంటే నాకు కాదు అది. నాకు రాని దాని జోలికి నేను పోను. నేను తెలుగు పాటలు పాడుతున్నా కాబట్టి ఆ తెలుగు ఉచ్చారణ, ఆ తెలుగు ఆ భావం, ఆ భాష, దీని విషయంలో జాగ్రత్తగా ఉంటుంది. సో అందుకనే అంటే నా ఉద్దేశం, ఇప్పుడు ప్రజలు వినడానికి అనుకూలంగా కానీ మన పాట మన సంగీతం ఉన్నప్పుడు పీపుల్ విల్ లిసన్. నువ్వు వాళ్ళని చిరాకు ఎత్తిచ్చేస్తే ఇంక నువ్వేం కమ్యూనికేట్ చేస్తావు? సో వర్డ్ని ఎలివేట్ చేయడం, పాడేవాళ్ళు కరెక్ట్గా పాటని ప్రొనౌన్సియేషన్ కానీ, ఎక్స్ప్రెషన్ కానీ, ప్రజెంటేషన్ కానీ కరెక్ట్గా, లేదంటే మనం ఏదో మన టాలెంట్ ప్రూవ్ చేసేసుకుందామని ఉన్నదానికి లేనిదానికి గమకాలు ఎంత గమకాలు వేసి రాగాలు తీసేసి దాన్ని అటు చేసి ఇటు చేసి చేయొచ్చు. ప్రతి ఆర్టిస్టు, ప్రతి సింగరు, మ్యూజిషియన్ తప్పకుండా వాళ్ళ ప్రతిభని కనపరచే ప్రయత్నం చేయాలి. అప్పుడప్పుడు నేను కూడా స్టేజ్ మీద మా మ్యూజిషియన్స్ని ఏదైనా మంచి బిట్టు వాయించినప్పుడు నిలబెట్టి వాళ్ళ గురించి చెప్తాను. ఇదిగో ఈ పర్టికులర్ వైలిన్ పీస్ స్టూడియోలో దాదాపు 10 టేకులు వాయించుంటాడు ఆయన. దాని బ్యాక్గ్రౌండ్ అదంతా సింగిల్ టేక్లో ఒకేసారి 4-5 టోన్స్ కలిపి అతను వాయిస్తున్నాడు. మెయిన్ బిట్, తర్వాత వెనకాల బ్యాకింగ్, ద బేస్, కార్డ్స్ అన్నీ కలిపి వాయిస్తున్నాడు అని నిలబెట్టి వాడిని అప్రిషియేట్ చేస్తాం. డెఫినెట్గా ఒక టాలెంట్ని అప్రిషియేట్ చేయాలి మనం. కానీ వెన్ వీ కమ్ టుగెదర్, ఒక గ్రూప్ పెర్ఫార్మెన్స్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా పాటను ఎలివేట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ పాడేవాళ్ళు వాళ్ళు కరెక్ట్గా పాడాలి. రెండోది మ్యూజిషియన్స్, వీళ్ళు వాయిద్య సహకారం ఇవ్వాలి, వాయిద్య హాహాకారం కాదు. సహకారం అంటే పాటను ఎలివేట్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, నేను మ్యూజిషియన్ని, నా వాయిస్ వినపడాలి, నా టోన్ వినపడాలని ఎవరి కాళ్ళు సౌండ్ పెట్టి చేసుకుంటే, సౌండ్ ఇంజనీర్తో సైజ్ చేసేసి నాది పెంచు అని సైజ్ చేసేసుకుంటే ఇంకా నీకు పాట లోపలికి వెళ్ళి చాలా చోట్ల ఇదే కదా బాధ. ఏమంటే అసలు పాట వినపట్లేదండి అని కొంతమంది, ఏమంటే పాట అర్థం కావట్లేదని కొంతమంది, ఏమంటే తెలుగా వేరే భాష అని కొంతమంది. అంటే పాట ఎలివేట్ అవ్వనప్పుడు ఒక క్రిస్టియన్ మ్యూజిక్కి పెద్ద ఉపయోగం లేదు, క్రిస్టియన్ సాంగ్ ఉపయోగం. సో పాటని ఎలివేట్ అయినప్పుడు దాన్ని కరెక్ట్ కమ్యూనికేట్ అవుతుంది, అందులో ఉన్న దేవుని మాట ఈజీగా ప్రజల్లోకి వెళ్తుంది. అంటే పాటకున్న స్పెషాలిటీ ఏంటి నేను ప్రతిసారి చెప్తాను. ఇప్పుడు వాక్యం వింటాం, చాలా ప్రభావితం అవుతాం, కానీ వాక్యాన్ని ఒక రోజు తర్వాత, వారం తర్వాత మర్చిపోవచ్చు. కానీ పాట ఉంది, నీ మాట నా పాటగా ఉంది, అది మీకు ఇష్టమైంది, మీరు వినేసారి, నేర్చుకున్నారు, మీ మైండ్లో ఉంది, నాలుక మీద ఉంది, చెవిలో తిరుగుతుంది, దాంట్లో ఉన్న వాక్యం ఎక్కడికి పోదే, అది మిమ్మల్ని వదిలేదు. ఎన్నాళ్ళో ఉండవమ్మా నీ కంటిలో నీ కన్నీరు, కొన్నాళ్ళే ఓర్చుకుంటే నీ ఇంట కురియు పన్నీరు, నీ శ్రమను ఎరిగి ఉన్న దేవుడు ఏ క్షణము నిన్ను విడిచిపెట్టడు, ఒంటరివి కావు నీవు ఎన్నడు. నువ్వు ఒంటరివి కావు, దేవుని మాట అది, దేవుని వాక్యంలో ఉన్నదే. ఆ మాటని పాటలో పెట్టినప్పుడు ఈ పల్లవి కానీ నీ మైండ్లో ప్రింట్ అయి ఉంటే నీకు ఎప్పుడు నేను ఒంటరిని ఫీల్ అయినప్పుడల్లా ఆ మాట నీకు గుర్తొస్తుంది, పాట గుర్తొస్తుంది, నేను ధైర్యపరుస్తుంది, దేవుడు మాట్లాడినట్టు. ఎస్, అది పాటకున్న శక్తి. అందుకని పాటను మనం తక్కువ అంచనా ఇవ్వడం. రీసెంట్గా ప్రవీణ్ పగడాల గారు మృతి పొందిన తర్వాత మీరు ఒక పాట రాశారు, మంచి పాట రాశారు. అంటే ఎవరైనా రాయమని చెప్పారా మీకు, లేదంటే ఎవరైనా రాయించారా, లేదంటే మీకే ప్రేరేపణ కలిగిందా? అస్సలు పాట రాయడంలో ఎవరు ప్రమేయం లేదు. నేను చాలా మూవ్
చాలా బాధ. చాలా రోజులు నా పనులన్నీ పక్కన పెట్టేసాం. అంటే చాలామంది లాగే, మీకులాగే, ఇంకొకలాగా, అందరిలాగే ఏ పని చేయబుద్ది కాల. ఆ తర్వాత ఆయన మరణం తర్వాత టపా పాటలు వచ్చేసినాయి, చాలా వచ్చినాయి పాటలు. నేను ఇంతమంది రాస్తున్నాను, నేను రాయొద్దు, వీటన్నిటిలో కలిసిపోతే. తర్వాత మనం చాలా చోట్లకి వెళ్తున్నప్పుడు నేను కూడా చాలాసార్లు ఈ మాట మాట్లాడాను. ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత ఆయన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం మనం ఆయనకి ఇచ్చే మంచి నివాళి అని. ఆయన ఏదైతే మాట్లాడాడో, ఆయన ఐడియాలజీ ఏది ఉందో దాన్ని ప్రజలకి మనం అందించాలా, ప్రజల హృదయాల్లో ఉండేలా చేయాలా. అది రియల్ ట్రిబ్యూట్. అంటే యాక్చువల్గా ఆయన చనిపోయిన తర్వాత ఆయన సందేశాలు ఎక్కువ మంది వినడం, ముందు కాంట్రవర్సీలు అనుకున్నవి కూడా వాళ్ళు విని వాటిలో ఉన్న సత్యం గ్రహించడం జరిగింది. సో నేనేమనుకున్నా, అట్లీస్ట్ అట్ దిస్ పాయింట్ ఐ షుడ్ రైట్ ఎ సాంగ్. ఎలా ఉండాలి రైటింగ్? ఆయన నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, నువ్వు గొప్పోడివి, మేము బాధపడిపోతున్నాం, మా గుండె కరిగిపోతుంది, ఇది కాదు. ఏదైతే మనం నిజమైన ట్రిబ్యూట్ అనుకుంటున్నాం, అంటే ఆయన ఐడియాలజీలో మెయిన్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాట రూపంలో తీసుకెళ్ళి ప్రజల హృదయాల్లో పడేస్తే అట్లా ఉండిపోతాయి. అది వెంటనే చేయలే, నేను కొన్ని రోజుల తర్వాత చేశాను ఆ పాట. దెన్ కూర్చున్నా, కూర్చొని రాయడం మొదలెట్టా. పగడం అనే మాట రావాలి. ఎట్లా అంటే నా దగ్గర ట్యూన్స్ రెడీగా ఉంటాయి. ఇప్పుడు కూడా నాకు 20-25 ట్యూన్స్ నా దగ్గర రెడీగా ఉంటాయి. అంటే ముందే నేను రికార్డ్ చేసి పెట్టేస్తా. అంటే అవసరం వచ్చినప్పుడు చేయడానికి నాకు టైం దొరకదు, నా మ్యూజిషియన్స్ దొరకరు. సో ట్యూన్ నేను ఉన్న ట్యూన్స్లో వెతికా ఏది సూట్ అవుతుంది, కొంచెం దీనికి సరిపోయినట్టు ఏదో ఉండదు. ఆ ట్యూన్ దొరికింది. సో ఎట్లా పగడాన్ని మనం దాంట్లో పెట్టాలి, ఎట్లా? అప్పుడు దేవుని చేతిలో ఒక పగడానికి విలువ ఉంది. అది దేవుని చేతిలో ఉంటే దాని వాల్యూ పెరుగుతుంది. సో అప్పుడు బలవంతుని చేతిలో పగడమే అని స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత అంటే ఆయన మరణం తెచ్చిన ప్రభావం, అంటే ఆయన మరణం వృధా కాలే. రక్తం మనం చూసాం, ఆ స్పాట్కి వెళ్ళి కర్రల మీద ఉంటాం. రక్తం, నాకు హేబేల్ రక్తం మొరపెడుతుంది. సో ఆయన రక్తం కూడా మొరపెడుతుంది. సో ఇవన్నీ నేను 1 వీక్ కూర్చున్నా దాని మీద సార్. అలా అంటే ఒక కసి. తర్వాత ఆయన మెయిన్ ఐడియాలజీ ఏంటి, అది మొట్టమొదటి అదే. నువ్వు మనిషిని ఒక హిందువుగా చూడాలి, క్రిస్టియన్గా చూడాలి, ఒక ముస్లింగా చూడాలి, మనిషిని మనిషిగా చూడాలి. ఫస్ట్ చరణంలో అది పెట్టేసాం. సో ఐఎమ్ సో హ్యాపీ అనమాట. సో మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని పెట్టేసాం. మనిషిగా జీవించవలెనని, మనిషిగా జీవించవలెనని మానవతా చాటితివే. అది మానవత్వాన్ని చాటించినాడు ఆయన. సో ఫస్ట్ చరణం ఐఎమ్ సో హ్యాపీ. తర్వాత ఇంకొక వర్డ్ ఎక్కువ వినపడేది, కింగ్. మై కింగ్ అనేవాడు. దాన్ని పెట్టాలి. సో దాన్ని తర్వాత చరణంలో మన పక్షముగా ఉన్నాడు రాజని, అది పాడేటప్పుడు కూడా మీరు అది వింటే పాట మళ్ళీ అర్థం అవుతుంది. మన పక్షముగా ఉన్నాడు రాజని అంటే ఎక్స్ప్రెషన్ ఒక అతిశయం అనమాట. సో ఆ 3 పాయింట్స్ ఇంపార్టెంట్. ఇంకొక చరణంలో ఆయన ద వే, అంటే ఒక డిబేట్స్లో ఆయన కూర్చున్నప్పుడు ఎట్లా ఎంత పేషెంట్గా ఆయన ఆన్సర్లు చెప్పాడు, మర్మాలు చెప్పాడు, కానీ పేషెంట్గా గూఢ సంగతులను తెలుపు ప్రావీణ్యము పొందుకొని సాత్వికముతో ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వకపోను. సూపర్. సాత్వికం అది వెరీ డిఫికల్ట్ థింగ్. మనం అవతల రెచ్చగొడితేనే మనం రెచ్చిపోతున్నాం. కానీ ఆయన ఎంత సహనంతో, సాత్వికం అనే వర్డ్కి ఆయన ఒక ఎగ్జాంపుల్గా. సో ఆ సాంగ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే కొన్ని సాంగ్స్ విషయంలో నాకు ఆత్మతృప్తి అంటారు, అది ఉంటుంది. సో ప్రవీణ్ గారి విషయంలో ఐ డిడ్ ద బెస్ట్ అని ఎప్పుడు నాకు సంతృప్తి ఉంటుంది. అయితే ఒక ప్రశ్న అన్న, ఈ ప్రశ్న మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి వివరంగా. చాలామందికి ఉన్నటువంటి డౌట్, ఇది డౌట్ కావచ్చు, ఒక బ్లేమ్ కావచ్చు.
ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత అంతకుముందు ఎన్నడూ ఏ ఉద్యమంలో పాల్గొనని ఏఆర్ స్టీవెన్సన్ గారు, ఏ రాజకీయపరమైనటువంటి సభల్లో పాల్గొన్న ఏఆర్ స్టీవెన్సన్ గారు ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత ఒక అభినయ్ దర్శన్, ఒక అజయ్ బాబుతో కలిసి వాళ్ళతో కలిసి టీమ్గా ఆయన కూడా ఆ రాజకీయ క్రైస్తవ సభల్లో పాల్గొంటున్నాడు అని అందరూ అంటున్నారు. అసలు దాని వెనక ఏం జరిగింది, ఏంటి? ఇది కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అన్న. అంటే నేను ఎవరితో కలిసి పాల్గొన్నా అనేది అసలు నేను చూడలేదు. ఓకే. ప్రవీణ్ పగడాల గారి మరణం విషయంలో న్యాయం జరగలేదు కాబట్టి న్యాయం కోసం మనం ప్రార్థన చేద్దాం ఒకటి. రెండోది మన వాయిస్ వినిపిద్దాం. ఆ రెండు కారణాలతో నేను రాజమండ్రి మార్చురీకి వెళ్ళిన తర్వాత ఖమ్మంలో కానీ లేకపోతే కడపలో, హైదరాబాద్లో పాల్గొన్నా కూడా అక్కడ నాకు ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది. ప్రవీణ్ గారి ఐడియాలజీ గురించి పాట రూపంలోనైనా ఒక్కసారి వాళ్ళకందరికీ ఆయన భావజాలను గుర్తు చేయడం, వాళ్ళని మోటివేట్ చేయడం ఒకటి. న్యాయం కోసం అందరం కలిసి దేవుణ్ణి అడగటం ఒకటి, ప్రార్థన చేయండి. నేను అదే చేసింది అక్కడ. అది చాలామందికి అది అర్థం కాల. మూడోది, ఎస్ వీ షుడ్ రైజ్ అవర్ వాయిస్. ఆయన ఐడియాలజీలో కూడా ఇంకొకటి ఉంది, మనం నాయకులుగా ఎదగాలి అని. ఆయన ఏదో ఒక డిబేట్లో అన్నాడు, ఆయన ఏదో దీని గురించి ఏదో సంథింగ్ చెప్తూ, ముస్లిమ్స్కి అసదుద్దీన్ ఉన్నాడు, క్రైస్తవులకి ఎవరున్నారు. అవును. ఆ తర్వాత కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో చెప్తూ ఆయన అన్నాడు, మనం సైనింగ్ అథారిటీకి వెళ్ళాలి, తర్వాత నాయకులకి ఎదగాలి. ఎదగకపోతే ఎవరో ప్రశ్న అడుగుతుంటే వాళ్ళతో చెప్తున్నాడు అన్నమాట, ఆ పరిస్థితికి మనం రాకపోతే రేపు అడగటానికి నువ్వు ఉండవు, చెప్పడానికి నేను ఉన్నా అన్నాడు. సో నేను కన్విన్స్ అయ్యా, ఎస్ మనం కూడా లీడర్షిప్లో ఉండాలి అని. సో అక్కడ నుంచి నేను అంటే ప్రవీణ్ గారి మరణం తర్వాత జరిగే కార్యక్రమాలు కేవలం అజయ్ అభినయ్తోనే కాదు, నేను మిగతా వాళ్ళతో కూడా వీలున్న చోటల్లా నేను కార్యక్రమాలు పాల్గొన్నాను. అయితే అవి ఎక్కువగా ప్రజల దృష్టికి వెళ్ళి ఉండొచ్చు, బట్ నా మెయిన్ ఎయిమ్ అదే. నేను అంటే ఎవరిని సపోర్ట్ చేసినట్టు కాదు, లేకపోతే వాళ్ళతో ఇంకేదో నేను పూర్తిగా వాళ్ళ ఐడియాలజీతో నేను ఏకీభవించినట్టు కాదు. నా ముఖ్య ఉద్దేశం, నాకు ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది, అక్కడ అనేక మంది ప్రజలు విశ్వాసులు వస్తున్నారు. అంటే రాజకీయ సభ అయినా కూడా క్రైస్తవ రాజకీయ సభ. క్రైస్తవ రాజకీయ సభ అంటే రాజకీయాలు మాట్లాడతారు, కానీ బిఫోర్ దట్ అక్కడ క్రిస్టియన్ ఫ్లేవర్ ఉండాలి. సో అక్కడ నాకు ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది, ఎందుకంటే ప్రజల్ని మోటివేట్ చేయడానికి, అందరితో కలిసి ప్రార్థన చేయాలి. మేము అక్కడ అన్ని ప్లేసెస్లో కూడా, అంటే హైదరాబాద్లో ఆ ఛాన్స్ నాకు దొరకలేదు కానీ, బట్ ఈవెన్ అట్ ఖమ్మం అండ్ కడప వి నీల్ డౌన్ అలాంగ్ ద పీపుల్. అవును, ప్రజలతో పాటు మోకరించి తగ్గించుకొని, ప్రభా న్యాయం కావాలి ప్రభా అని ప్రార్థన చేయించామండి. అది ఆ కోణం చాలామంది కనబట్ల. మీరు ఎందుకు దానికి వెళ్ళారు దీనికి వెళ్ళారు అని. నా పని అది. నేను అందరు మనిషిని, నేను అదే పదే చెప్తాను, ఎవరు పిలిచిన వెళ్తాను. ఆ ప్లాట్ఫామ్ నా పరిచర్యకి ఉపయోగపడుతుంది అని అంటే నేను ఐ మేక్ యూజ్ ఆఫ్ దట్ ప్లాట్ఫామ్. నా పని మాత్రం నేను చేసి వస్తాను. అన్న మీరు ఏమనుకుని ఉంటే ఒక కాంట్రవర్సీ అంటే ఏమంటారు కానీ ఒక రూమర్ అనొచ్చు, గతంలో నేను కూడా విన్నాను, కొంతమంది మాట్లాడుకుంటుంటే ఏఆర్ స్టీవెన్సన్ గారు తాగకుండా, ఆల్కహాల్ తీసుకోకుండా పాట పాడరు, ఆయన స్టేజ్ ఎక్కాలంటే ఖచ్చితంగా మందు పడాల్సిందే. ఈ మాట కొంతమంది నోట తిరుగుతూ ఉంది, దీనికోసం మీరు ఏమంటారు? అంటే తిరిగిన వాళ్ళలో ఎవరైనా ఎప్పుడైనా నాతో కలిసి కూర్చొని తాగారా? ఓకే. పోనీ తిరిగిన వాళ్ళలో ఎవరైనా నాకు మందు తెచ్చి ఇచ్చారా, సప్లై చేశారా? ఈ మాట్లాడిన వాళ్ళలో ఎవరైనా నేను ఎక్కడైనా మందు కొనడం చూసారా? అసలు ఇదేది ఉండదు. వీళ్ళకి ఎవరో చెప్తారు, ఏదో అనుకుంటారు, దాన్ని వీళ్ళు ప్రాపగేట్ చేసేస్తారు, అదేదో యథార్థాలు అన్నట్టుగా. ఐ నెవర్ డిడ్ దట్. ఓకే. నేను అసలు చేయలేను కూడా. ఓకే. రెండవది, మీరు అంటే మీకు ఇస్తానన్న ఆఫరింగ్కి మీ ఆర్కెస్ట్రా, మీ బృందానికి 1000 రూపాయలు తక్కువ ఇచ్చినా, ఒక 2000 రూపాయలు తక్కువ ఇచ్చినా, రోడ్డు మీద అలా నిలబెట్టేసి
చాలా గొడవ చేసి అది ఇస్తే కానీ నేను కదలను అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయని లిటరల్గా నాతోనే కొంతమంది చెప్పారు మీటింగ్కి పిలిచిన వాళ్ళు. నాకు మీటింగ్లకి ఎగ్గొట్టిన డబ్బులు ఇప్పుడు లక్షలు ఉన్నాయండి. నేను ఎవరితో చెప్తున్నాను? లక్షలు మీటింగ్లకి పిలిచి ఎగ్గొట్టిన డబ్బులు లక్షలు ఉన్నాయి. ఇప్పుడు బిగినింగ్ డేస్లో అంటే ఫస్ట్ 10 years నేను మినిస్ట్రీ స్టార్ట్ చేస్తాను. కసి ఉంటుంది, అంటే మనకు ఒక ఆరాటం, ఎవరైనా పిలవగానే మనకు ఒక అవకాశం దొరికింది, కమాన్ ఒక మీటింగ్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయేవాళ్ళు. వెళ్ళిపోతే వాళ్ళంతా అయిపోయిన తర్వాత ఏదో చేతిలో పెట్టి పంపించాం. ఓకే, అవన్నీ భరించాం, అవి హ్యాపీగా తీసుకున్నాం. ఎందుకంటే అప్పుడు పిచ్చి అలాంటిది. ఓకే, మనం వెళ్ళిపోవాలి, మనం ప్రజలకు పరిచయం అయిపోవాలి, మనకి ప్లాట్ఫామ్స్ దొరకాలి. సో కెనాట్ కంటిన్యూ ఇట్ ఫర్ లాంగ్. జీవితం అంతా దాన్ని కంటిన్యూ చేయలేం. సో అట్ వన్ పాయింట్ ఐ డిసైడెడ్, ఓకే దిస్ ఈజ్ నాట్ ద వే. అట్లీస్ట్ మనం వాళ్ళకి చెప్పాలి విషయం ఏంటో. ఓకే, ఇప్పుడు ఒక స్పీకర్ ఒక్కడే వెళ్తాడు, నేను ఒక్కడిని వెళ్ళను. ఖచ్చితంగా నాకు మ్యూజిషియన్స్ కావాలి. నేను నా మ్యూజిషియన్స్ ట్రాన్స్పోర్ట్, తర్వాత వాళ్ళకి రెమ్యూనరేషన్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? మ్యూజిషియన్స్ మోస్ట్ ఆఫ్ ది క్రిస్టియన్ మ్యూజిషియన్స్ వాళ్ళకి వేరే జాబ్స్ ఉండవు. దే కంప్లీట్లీ డిపెండ్ ఆన్ దిస్. మరి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బాగా బతకాలి కదా. వాళ్ళకేదో అరకొరగా ఇవ్వడం కాదు, వాళ్ళు కంఫర్టబుల్గా బ్రతకడానికి వాళ్ళకి ఒక రెమ్యూనరేషన్ ఇవ్వాలి. సో ఖర్చు ఉంటుంది. దెన్ ఐ స్టార్టెడ్ టు టెల్ ద పాస్టర్స్ ఆర్ కన్వీనర్స్, సో దిస్ ఈజ్ ద సిచ్యుయేషన్. సో ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది, మ్యూజిషియన్స్కి ఎంత అవుతుంది, సో ఎంత ఉంటే మాకు మేము రావడానికి అవకాశం ఉంటుందని. సో దానికి చాలా పేర్లు పెట్టారు, దాన్ని డిమాండ్ అన్నారు, లేకపోతే ఇక డబ్బు మనిషి అన్నారు. నాకు ఇవన్నీ అంటే హ్యాపీగానే తీసుకుంటాను. ఓకే, ఫస్ట్లో కొంచెం కష్టంగా ఉండేది ఇట్లాంటివి మొదట్లో ఉన్నప్పుడు. మన కష్టం వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ఒకటేంటంటే డెఫినెట్గా నేను చెప్తాను, నా ట్రాన్స్పోర్టేషన్ కావాలి, నా మ్యూజిషియన్స్కి ఇవ్వడానికి కావాలి. అది అయిన తర్వాత కూడా నాకు కొంత మిగలాలి. ఎందుకంటే నా మినిస్టర్ ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. ఇన్ని పాటలు ఎలా చేస్తాం, ఎక్కడి నుంచి చేస్తాను? నేను చాలా చోట్ల స్టేజ్ మీద చెప్తాను. నేను మీరు ఒక ఆల్బమ్, ఇప్పుడు ఒక సాంగ్కే 1 lakh అవుతుంది. అవును. పోనీ ఆల్బమ్కి 1 lakh వేసుకోండి, ఆల్బమ్కి 1 lakh వేసుకోండి. ఇప్పుడు 115 ఆల్బమ్స్ అయినాయి, పోనీ 15 తీసేయండి, 100 ఆల్బమ్స్ వేసుకోండి, 100 × 1,00,000, 1 crore ఇన్వెస్టెడ్. మరి కబుర్లు చెప్పేవాళ్ళందరూ ఎంత ఇచ్చారు మనకి దీనికి? సో ఇవన్నీ ఊరికే ఎక్కువ ఇలాంటివి మాట్లాడేది ఎవరంటే నన్ను ఎప్పుడు పిలవని వాళ్ళు మాట్లాడతారు, అంతే. నన్ను పిలిచిన వాళ్ళు మాట్లాడతారు. అంటే దూరం నుంచి స్టీవెన్సన్ వేరు, దగ్గరికి వచ్చిన తర్వాత వేరుంటాను. చాలా చోట్ల డబ్బులు వెనక్కి ఇచ్చేసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే అక్కడ పరిస్థితి బాగా కన్వీనర్లకి, వాళ్ళు పాపం మనల్ని పిలవడానికి ప్రామిస్ చేస్తారు ఒక అమౌంట్, వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి చూసిన తర్వాత మనకే మూవ్ అయిపోయి కొంత వెనక్కి ఇచ్చేసిన సందర్భాలు చాలా ఉంటాయి. కొన్ని చోట్ల మనం చాలా వాళ్ళు ముందే అడుగుతారు, మాకు పరిస్థితి లేదు, చాలా మినిమం బడ్జెట్, అంటే మ్యూజిషియన్స్కి సరిపోతే చాలా అన్నట్టు వెళ్ళి చేసిన మా ప్రోగ్రామ్స్ కొన్ని వేల కొలది ఉన్నాయి. ఇప్పుడు మా అంతటి మేము చేస్తూనే బోల్డ్ ఉన్నాయి కదండి. ఇవన్నీ వదిలేసేయండి, సరే నేను డబ్బు మనిషిని వదిలేసేయండి. ఒక విషయం చెప్తాను, నేను అంటే ఒక సింగర్గా కానీ, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా కానీ, ఒక రైటర్గా కానీ ఆన్ మై ఓన్ సింఫనీ గాస్పుల్ టీం నుంచి హైదరాబాద్లో నా పరిచయ ప్రారంభం చేసిన దగ్గర నుంచి 94లోనే విజయ్ బెండిక్ట్ గారితో 3 రోజులు మ్యూజిక్ ఫెస్టివల్ చేశా ఎస్పీజీ గ్రౌండ్లో సికింద్రాబాద్లో. అప్పుడు ఎంత ఎక్స్పెన్సివ్. అక్కడ నుంచి సంగీత పండుగలు, సంగీత సాయంత్రాలు, ఎక్కడైనా ప్రజలు ఇంట్రెస్టింగ్ ఉన్నారంటే నెక్స్ట్ ఆలోచన వచ్చి అది వెళ్ళిపోవాలి అక్కడికని. ఎక్కడ మనం ప్రోగ్రామ్ పెట్టినా కూడా మన ఖర్చుకు సరిపోయిన డబ్బులు ఎక్కడ ఆల్మోస్ట్ రాలా. ఇప్పుడు కాకినాడ ఉంది, కాకినాడలో సంగీత పండుగలు దాదాపు more than 20 years కాన్సిక్యూటివ్ ఇయర్స్ పెడుతూనే ఉన్నాం. హిందూపూర్, తర్వాత మండపేట, ఎట్లా ఎన్నో చోట్ల కొన్ని వేల. నేను అది అంటే డేటా నా దగ్గర లేదు, అది తొందరలో నేను అది చేస్తున్నా, తయారు చేస్తాను. ఇంతవరకు ఎన్ని సంగీత పండుగలు, సంగీత కార్యక్రమాలు పెట్టాం, ఎంత ఖర్చు పెట్టాం, అంటే మనకి ప్రజలు
ఇవ్వగా ఇంకెంత మన చేతిలోంచి ఖర్చు పెట్టాం డేటా తయారు చేస్తున్నాను. ఓకే ఓకే. సో ఇది వాళ్ళకి పట్టదు. ఎంతసేపు మనం తీసుకుని 5,000 10,000 దాని మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంత ఉంటుంది. ఇంకోటి చెప్తాను నేను ఈ మధ్య, అంటే కొన్ని కామెంట్స్ అండి. ఒక ఆయన అంటాడు, ఏమంటే పెట్రోల్కి ఇక్కడ 2,000 అవుతుంది కదా, ఆయనకి 10,000 ఎందుకండి? మా ప్లేస్కి రావడానికి 2,000 పెట్రోల్ కావాలి, డీజిల్ కావాలి, 10,000 ఎందుకండి అన్నాడు. ఓకే ఫైన్, నీ దగ్గర రావడానికి 2,000 తీసుకుంటా, ఇంకోటి దగ్గర వెళ్ళడానికి 3,000 తీసుకుంటా, ఇంకోటి దగ్గర 4,000 తీసుకుంటా. నెల అయిన తర్వాత బండి సర్వీసింగ్కి ఇవ్వాలి, ఆడు 20,000 వేస్తాడు. ఎవడేస్తాడు నాకు డబ్బులు? బండి ఎందుకు సర్వీసింగ్కి వెళ్ళింది? నీ దగ్గరకు వచ్చి కదా సర్వీసింగ్కి వెళ్ళింది. ఎవరిస్తారు డబ్బులు? నాకు 8 యాక్సిడెంట్లు అయినాయి, 3 సార్లు ఇన్నోవాలు వెళ్ళిపోయినాయి, మొత్తం స్క్రాప్కి వెళ్ళిపోయినాయి. యాక్సిడెంట్ అయినప్పుడు ఒకవేళ ఇన్సూరెన్స్ వచ్చినా కూడా బండి లాస్ అవడంతో మనం చాలా ఇబ్బంది పడతాం, వేరే బండితో మనం తిరగటం. అది యాక్సిడెంట్లు అయినప్పుడు నాకు, నా టీం మెంబర్స్ అందరికి హాస్పిటల్స్ బోర్డు అంత ఖర్చు అయిపోతాయి. ఎవరిస్తారు ఈ డబ్బులు అంటే? మళ్ళీ బండి కొనుక్కోవడానికి చాలాసార్లు ఇబ్బందులు పడి కొనుక్కోవాల్సి వస్తుంది. ఈ బాధలు ఎవరికి పట్టవు. ఎంతసేపు ఆయన మీటింగ్కి ఎంత తీసుకున్నాడు, ఇంత తీసుకుని ఇదే మాట్లాడతారు. ఓకే తీసుకుంటా, తీసుకోకుండా నేనేం పని చేయట్లేదు, తీసుకుంటా. కానీ అదేమి సంపాదన కొరకు కాదు. ఒకవేళ నేను నేను అడిగి తీసుకున్న డబ్బులు లేకపోతే ఇచ్చిన డబ్బులన్నీ కానీ నా అంతటి నేను ఏ కార్యక్రమం చేయకుండా దాచుకొని ఉంటే నిజంగా కోట్లు ఉండేవి నాకు, చెప్పగలను నేను. ఓకే, ఇప్పుడు కూడా దేవుడు కోట్లు ఇచ్చాడు, కాకపోతే వేసుకునే కోట్లు ఇచ్చాడు, ఖర్చు పెట్టే కోట్లు కాదు. ఓకే అన్న, ఇంకోటి, మీటింగ్కి డేట్ ఇచ్చి చాలా లక్షలు ఖర్చు పెట్టుకుని మీటింగ్ చేసుకున్న వాళ్ళకి డేట్ ఇచ్చి చివరి క్షణాల్లో చెప్పా పెట్టకుండా ఎగ్గొట్టేసి వాళ్ళ ఫోన్ కూడా అందకుండా, ఫోన్ లిఫ్ట్ చేయకుండా కొన్ని సందర్భాల్లో మీరు చేశారన్నటువంటి మాట విన్నాను. ఎందుకు అలా చేశారు? ఒకవేళ చేసి ఉంటే అస్సలు లేదంటే అస్సలు అలాంటి సందర్భం ఆల్మోస్ట్ 0. అవునా? ప్రాణం మీదకి వస్తే తప్ప నేను ఐ నెవర్ డిడ్ దట్. నాకు ఎప్పుడు ఏ మీటింగ్ ఎగ్గొట్టలేదా? అసలు నాకు తెలిసినంత వరకు, అంటే ఎగ్గొట్టుంటా కానీ ప్రాణం మీదకి వచ్చిన కారణం ఉంటేనే. అవి ఎక్కువ కాదు, ఎక్కడో 1 అరా అక్కడక్కడ జరిగి ఉండొచ్చు. కానీ నేను అదేదో పెద్ద నాకేదో అలవాటు అయినట్టు ఏదేం డేట్ ఇచ్చేస్తాడు ఎగ్గొట్టేస్తాడు. నో, నాకు ఒకసారి నేను ఒకసారి ఓకే చేసిన తర్వాత అవతల మనకి ఇంకెక్కువ డబ్బులు ఇస్తాం, లేకపోతే ఇంకోటి లేకపోతే పెద్ద ప్రోగ్రామ్ ఇలాంటివి వచ్చినా నేను ఐ డోంట్ లీవ్ దట్. ఓకే, ఎందుకంటే నాకు కన్వీనర్లు ఇది నాకు తెలుసు, వాళ్ళు ఎంత కష్టపడతారో, ఎంత ప్రయాసపడతారో, వాళ్ళు ఎంత డిస్టర్బ్ అవుతారు. ఒకవేళ ఏదైనా చిన్న తేడా వస్తే ఎంత నాకు తెలుసు అది. కాబట్టి నేను ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఎప్పుడు చేయలే. ఈవెన్ నాకు భయంకరమైన ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, నేను ఎప్పుడు తణుకులో ఏదో కార్యక్రమానికి, ఏదో ఆల్బమ్ రిలీజ్కి తణుకెళ్ళి నేను తణుకులో ఉండగానే, స్టేజ్ మీద ఉండగానే నాకు ఫీవర్ వచ్చేస్తుంది. అయిపోయిన తర్వాత కార్లో కూర్చున్నా, సీట్ వెనక్కేసుకొని కాళ్ళు పైన పెట్టుకొని పడుకున్నా. స్పృహ లేదు నాకు, అంటే ఫుల్ ఫీవర్. ఇంటికి వచ్చిన తర్వాత డ్రైవర్ నన్ను దింపేశాడు, ఇంట్లోకి వెళ్ళి పడుకున్నా. ఇంకా నా వైఫ్ చూసుకుంటా ఉంది. నాకు మెలకు వచ్చేటప్పుడు మార్నింగ్ సెలైన్లు ఎక్కుతూ ఉన్నాయి, అంటే అంత సీరియస్గా ఉంది పరిస్థితి. ఆ రోజు నేను ఐజ్ వెళ్ళాలి. ఓకే, ఐజ్ అంటే ఎక్కడ? అది గద్వాల అవతల, అది కర్నూలు. అయితే అక్కడ కూడా తెలిసిన మేడమే, క్రిస్మస్ ప్రోగ్రామ్. వెళ్ళకపోయినది మాత్రం ఏం కాదు, బట్ నా సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది. సో నేను చెప్పాను అక్కడి నుంచి, ఫోన్ చేసి చెప్పండి అసలు పరిస్థితి బాగాలేదు అంటే. నేను అనుకున్నా అర్థం చేసుకుంటారు అవతల అనుకున్నా, అంటే నిజంగా. కానీ అఫ్కోర్స్ అర్థం చేసుకొని ఉండొచ్చు, కానీ అక్కడ వాళ్ళ పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. అది క్యాన్సిల్, చాలా ఖర్చు పెట్టేసుకుంటారు. కొంచెం నిష్ఠూరంగా ఏం చేయాలి ఇప్పుడు, ఎంత ఏర్పాట్లు చేసుకొని అని మాట్లాడారని నాకు వినబడింది. డోంట్ బిలీవ్, అంత భయంకరమైన పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళు చెప్తున్నా కూడా వినకుండా లేచి వెళ్ళి కార్లో కూర్చున్నాను. ఎన్ని గంటలు అది, 6 గంటలు 7 గంటలు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి, అక్కడ ఎక్కువ పని ఏం చేయలే, కానీ అక్కడ మన ప్రజెన్స్ అనౌన్స్ చేశారు కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అవుతారు. సో అట్లా నాకు తెలిసి నేను అంత నిర్లక్ష్యంగా కానీ
లేకపోతే ఇంకొక కారణంతో కానీ మీటింగ్ డేట్ ఇచ్చిన తర్వాత ఎగ్గొట్టిన సందర్భాలు చాలా తక్కువ. ఓకే, చాలా తక్కువ. అంటే ఆల్మోస్ట్ ఉంటే ఉండొచ్చు, 1-2 ఉండొచ్చు. మీకు చాలా గర్వం అని అసలు సేవకులను లెక్క చేయరు, పిలిస్తే కూడా పట్టించుకోడు, తల తిప్పి చూసి చూడనట్టుగా తల దించుకుని వెళ్ళిపోతుంటాడు, రెక్లెస్గా ఉంటారు అన్నటువంటి మాట చాలాసార్లు వినబడుతుంది చాలా చోట్ల. ఎందుకంటారు? అదే నేను చెప్పాను కదా, నన్ను దూరం నుంచి చూడకూడదు, దగ్గర నుంచి చూడాలి. ఓకే, నా దగ్గరలో అంటే నా దగ్గరకు వచ్చి ఉన్న వాళ్ళని అడగండి, అంటే ఎంత మనకి గర్వం ఉంటుందో, ఎంత రెక్లెస్ ఉంటుందో. బట్ ఐ రెస్పెక్ట్ గాడ్ సర్వెంట్స్ అండి. ఎందుకంటే నేను ఒక సేవకుడు కుటుంబంలో నుంచి వచ్చాను కాబట్టి సేవకుల్ని ఎప్పుడు నేను ఇది చేయను. చిన్న సేవకుడైనా కూడా రెస్పెక్ట్ దెమ్. ఓకే, అందరినీ గౌరవిస్తాం. అయితే వాళ్ళ పద్ధతులు నచ్చనప్పుడు దూరంగా ఉంటా అంతే. అంతేగాని అదేం గర్వం కాదు, లేకపోతే ఇంకోటి కాదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు నాతో పాటు, అంటే నేను పరిచర్యలో ఉధృతంగా ఉన్నప్పుడు కూడా అక్కడ వచ్చి ఏదో యూత్ మీటింగులు చేసుకున్న సేవకులు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మంచి దీవించబడి మంచి స్థితిలోకి వెళ్ళాను. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత మేము వెన్ వి మెట్ ఆన్ స్టేజ్, నేను సేమ్ ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేసి నేను హ్యాపీగా వెళ్ళి హాయ్ బ్రదర్ అంటే ప్రైజ్ ది లార్డ్ డిఫరెన్స్. ఏం చేస్తాం మనం అప్పుడు, ఏం చేయాలా? సో ఫ్రమ్ దట్ డే ఆయన ఏ స్టేజ్ మీద కనపడినా ఒకవేళ అవకాశం వస్తే ఆయన జస్ట్ ప్రైజ్ ది లార్డ్ అంటాను, నేను వెళ్ళి ఆ చివరికి వెళ్ళి కూర్చుంటా వేరే సోఫా మీద. నువ్వు గర్వం అనుకుంటే నేనేం చేయలేదు. ఓకే, అంటే అవతల వాళ్ళ పరిస్థితిని బట్టి మనం ఉంటాం అంతే. బట్ ఏ సేవకుడిని ఒక అగౌరవపరచడం కానీ తీసేయటం కానీ కొన్ని సందర్భాలంటే ఎప్పుడైనా ట్రీట్మెంట్ సరిగా లేనప్పుడు, లేదా మన విషయాలు అనవసరంగా జోక్యం చేసుకున్నప్పుడు కొంచెం అగ్రెసివ్గా రెస్పాండ్ అవుతాం. ఒక్కటి కనపడుతుంది, అది చేస్తా. ఇంకోటి ఏంటంటే గర్వం అనే కంటే అంటే కోపం గురించి ఎక్కువ మాట్లాడతారు జనాలు. కోపం అని, కోపం ఎక్కడ కోపం? ఇప్పుడు ఒక మీటింగ్ ఉంది, మీటింగ్ వెళ్తాను నేనేదో నా పని నేను చేసుకొని రాను, అది నా వీక్నెస్ మరేమో నాకు తెలియదు. ఆ లోపల గ్రౌండ్లో ఏమన్నా పరిస్థితి ఇబ్బందిగా ఉంటే నేను అంతా కంట్రోల్ చేస్తా, పిల్లల్ని తిరగనేమన్నా కూర్చోమని చెప్తా, లేకపోతే ముందేమైనా ఖాళీ ఉంటే సర్దుతా. ఇవన్నీ నా పనులు కాదు. ఎందుకు? దేవుని పని క్రమంగా జరగాలని. 95% దీన్ని హ్యాపీగా తీసుకుంటారు. అబ్బా ఈయన వచ్చాడు, మేము చేయాల్సిన పని కూడా మీరే చేసేస్తున్నారన్న, మేము చెప్పిన వినరన్నా, మీరు చెప్తే వింటున్నారు. కానీ ఒక 5% ఉంటారు, ఈయన ఎందుకు అనవసరంగా, ఈయనకి ఎందుకు. అక్కడ ఎవరో పిల్లలు తిరుగుతుంటారు, ఎవరో పిల్లలు అటు ఇటు తిరుగుతుంటారు, ఓ గంతులేస్తుంటుంది, డిస్టర్బ్ చేస్తుంటుంది. వాళ్ళమ్మ పక్కన ఉన్న వాళ్ళందరూ అని నవ్వుతుంటారు. అంటే వాళ్ళ పిల్లలు కదా, వాళ్ళు ఏం చేసినా నేను గద్దిస్తా, అమ్మ తల్లులు ఆపండి అమ్మ అని. ప్రజలందరూ అటెన్షన్ ఆ పిల్ల మీదకి వెళ్తుంది. ఇక్కడ పాడేటప్పుడు ప్రజల దృష్టి పాట మీద అని చెప్తాం. మిగతా 90% మందికి ఓకే అది, కానీ అక్కడున్న ఆ చిన్న గ్రూప్కి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, పిల్లలు కదా, వాళ్ళు తిరుగుతారు కదా, మీకేంటి బాధ? నా బాధ, నా కన్సర్న్ క్రమం కోసం, దేవుని పని క్రమంగా జరగాలి. ఎక్కడికైనా అదే చేస్తే, ఈవెన్ మ్యారేజెస్ ఉంది, మ్యారేజెస్లో పూర్తి డిస్టర్బెన్స్ ఉంటుంది. కానీ అక్కడ కూడా ఐ ట్రై టు కంట్రోల్ ద పీపుల్. అందరిని భయానో లేకపోతే నవ్వుతూ చెప్పు, లేకపోతే కొంచెం అప్పుడప్పుడు గద్దించో వాళ్ళందరినీ కొంచెం ఆర్డర్లో పెట్టడానికి. ఎస్, నేను సక్సెస్ అవుతా ఆ విషయంలో. ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే దేవుని పని మనం చక్కగా జరిగించవచ్చు అన్న హ్యాపీనెస్. అయితే 1-2 చోట్ల అంటే ఒక్క ఇన్సిడెంట్ గుర్తుంది నాకు. ఒకసారి యేసు నీవే కావాలి అని పాట పాడాం. తర్వాత స్పీకర్ లేచి బ్రదర్ బాగా పాడారు, యేసు నీవే కావాలని పాడారు, నాతో కూడా రావాలి అన్నారు. నాతో కూడా రావాలి అనడం కరెక్ట్ కాదు, నేను కూడా నీతో వస్తానయ్యా అంటే బాగుంటుంది అది, అంతేగాని నాతో కూడా రావాలి అని అనకూడదు. స్టేజ్ మీద మైక్లో ఓకే, ఆయన మెసేజ్లో ఇది చెప్తున్నాడు. అప్పుడే అటు వెళ్ళేవాడిని ఆగిపోయాను. నాకు లోపల మంట మొదలైపోయింది.
సరే అవనిచ్చి సరే పక్కన అక్కడే కూర్చొని కన్వీనర్గా చెప్పా. అయిన తర్వాత మెసేజ్ క్లోజ్ చేయొద్దు, నాకు ఒక పాట ఇవ్వండి అని ముందే చెప్పి సంఖ్యాకాండం తీసి పెట్టుకున్నా. మోషే అంటాడు అన్నమాట, ప్రభువా నీ కటాక్షం మా మీద ఉందని మాకు ఎట్లా తెలుస్తుంది, నీ సన్నిధి మాతో కూడా వచ్చుట వల్లనే కదా అంటాడు. అంటే ఏంటి, నీ కటాక్షం కావాలి అంటే నీ సన్నిధి మాతో రావాలి. తీసి పెట్టుకొని అయిపోయింది, కూర్చున్నాడు. లేచి పాట అనౌన్స్ చేశాడు. పాట పేరు అనౌన్స్ చేసి పాట చెప్పే ముందు ఒక్క మాట చెప్తాను. దైవజనులు ఆ పాటను తప్పు పెట్టారు, వాక్యాధారం లేకుండా నేను ఎవరు రాయలేదు, మోషే అన్నాడు బాబా నువ్వు రావాలని, నేను కూడా నాతో రావాలి అన్నాను. డేవిడ్ లింగ్స్టన్ అనే భక్తుడు ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన మీకు తెలుసో తెలీదు, ప్రభువా నీ పరిచర్య కోసం నువ్వు ఎక్కడికైనా పంపించి నేను వెళ్తాను, కానీ నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాతో కూడా రావాలని ప్రార్థన చేశాడు డేవిడ్ లివింగ్స్టన్. ఆ రెండు ప్రార్థనలు ఆధారం చేసుకుని రాసిన పాట ఇది. కాబట్టి ఎక్కడికైనా వచ్చినప్పుడు ఎవరి పరిచర్య వాళ్ళు చేస్తే మంచిది, ఇతరుల విషయాలు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. ఆన్ స్టేజ్ కౌంటర్ ఇచ్చారు. మరి ఆయనకి ఎంత బాధ ఉంటుంది, మరి బాధ ఉంటుంది నిజమే. నువ్వు సేవకుడిగా నేను హర్ట్ చేయకూడదు, కానీ ప్రజలకి నేను ఆన్సర్ ఇవ్వకపోతే, వేదిక మీద నుంచి ఇవ్వకపోతే, నువ్వు వేదిక మీద నుంచి చెప్పిన ఒక స్టేట్మెంట్ నిజమే అనుకుంటారు. అందుకని ఖచ్చితంగా నేను కొంచెం రూడ్గా, ఒకవేళ మనం రూడ్ అంటే రూడ్గా నేను ప్రవర్తించాల్సి వచ్చింది అంతే. తప్పితే ఎక్కడ ఎవరిని సేవకుల్ని మనం అదే వాళ్ళ పరిస్థితి బాగాలేకో ప్రవర్తన బాగాలేకో ఇంకోటి ఏదైనా ఉంటే తప్పితే మనం అదర్వైజ్ ఐ రెస్పెక్ట్ దెమ్, ఐ ఆనర్ దెమ్. వాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరైనా. ఇప్పుడున్న సేవకులు అన్న అంటే వయసులో పెద్దవాళ్ళు కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ యంగ్ జనరేషన్ మెన్ ఆఫ్ గాడ్ కావచ్చు, మీకు బాగా వాక్యానుసారంగా సిద్ధాంతపరంగా ఏ రకంగానైనా మీకు బాగా ఇష్టమైన సేవకులు, మనసుకు దగ్గరగా ఉన్న సేవకులు ఎవరు? ఒక్కరి పేరు చెప్పగలరు? అంటే సిద్ధాంతం అనేదాన్ని మనం 100% ఒక వ్యక్తిని పట్టుకొని వ్యక్తి అన్ని సిద్ధాంతాల్లో పర్ఫెక్ట్గా ఉండడం చెప్పలేము. ఓకే, వాక్యపరంగా అంటే మనం ఒక ఏరియా తీసుకొని ఆ ఏరియాలో అని చెప్పవచ్చు మనం. ఇప్పుడు హిందూపూర్ రంగరాజు గారు ఉన్నారు, ఆయన వాక్యం చాలా ఇష్టం నాకు. ఆయన వాక్యం మీద కొన్ని పాటలు కూడా రాశాను నేను. ఒకసారి చంద్రబింబం అంత అందము గలది ఆయన పరమగీతంలో రాస్తే దాని మీద చంద్రుని లాంటి అందము గలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది, ఎవరీమే క్రీస్తుకు ప్రియమగు సంఘమిది, ఆయన మెసేజ్ మీద రాసింది. ఈ మధ్య కూడా ఇప్పుడు ఒక 1 year బ్యాక్ అనుకుంటా, ఏదో గన్నవరంలో ఎక్కడో ఒక మీటింగ్కి వచ్చినప్పుడు, నా ముందు నడిచే దేవుడు యెహోవా మీ ముందర నడుచున్నాను, దాని మీద ఒక, సో అది నేను బాగా కనెక్ట్ అయ్యాను ఆయనకి. తర్వాత ఆయన అడిగా, అన్న ఆ రోజు చేశాను నేను రాసుకోలేదు, ఎక్కడైనా ఉంటే మెసేజ్ పంపించండి. ఆయన పంపించారు, దాని మీద కూడా రాశాను, ఇంకా రిలీజ్ అవ్వాలి, అది రికార్డ్ అయిపోయింది. నా ముందు నడిచే యేసుదేవుడు మార్గదర్శకుడు, నన్ను విడువడు సిగ్గుపరచడు ఆగిపోనీయడు, నా ముందు నడిచే యేసు. సో ఆయన మెసేజ్ పరంగా చాలా చక్కని. తర్వాత మన కల్వరి ప్రవీణ్ గారు, అంటే మిగతా అద్భుతాలు సూచిక స్వస్థతలు వాటిని పక్కన పెట్టేస్తే చక్కని సందేశం చెప్తారు ఆయన, చక్కని వాక్యం చెప్తారు. సో నేను ఆ 50 daysకి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ నన్ను పిలుస్తారు, ఆయన వాక్యాన్ని చక్కగా వింటాను నేను. అంటే దాని కొరకు ఆయన సిద్ధపాటు కానీ ఆయనకి దేవుడిచ్చే రెవల్యూషన్ కానీ చాలా బాగుంటుంది. అట్లా కొంతమంది సేవకులు కొన్ని ఏరియాల్లో, బట్ ఆయన చాలా మంచి దైవ సేవకులు వాళ్ళిద్దరు, షారన్ గారును ప్రవీణ్ గారు. అంటే వెరీ గుడ్ హార్టెడ్, ప్రేమ ఉంటుంది అన్నమాట. అట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సేవకుడు. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఇమిటేట్ చేస్తూ కొంతమంది సింగర్స్ వచ్చారు, మరి వాళ్ళ వాయిస్ మీ వాయిస్ లాగా ఉంటుందో లేదంటే ఇమిటేట్ చేస్తారో నాకు తెలియదు, కానీ ఒక నజరేష్ వైజాగ్ నుంచి, నందిగామ విజయవాడ దగ్గర నుంచి జల్లిపాల్, ఇంకో 3-4 ఉన్నారు. కొంతమంది సేవకులు మీటింగ్ ఆర్గనైజర్స్ కన్వీనర్స్ ఎవరైతే ఉన్నారో, ఏఆర్ స్టీవెన్సన్ మనం భరించలేం, వీళ్ళని పిలుచుకున్నా కూడా ఆయన వచ్చినట్టే అనుకుంటారు జనాలు,
అని వాళ్ళని పిలిపిస్తున్నారు. అంటే మిమ్మల్ని రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా? మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో? అంటే ఎవరిని రీప్లేస్ చేయలేరు. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. ఓకే, ఒరిజినల్, డూప్లికేట్. వాళ్ళ విషయంలో ఒపీనియన్ ఏంటంటే నేను ఎప్పుడు వాళ్ళకి చెప్తాను, బీ లైక్ యూ. ఓకే, నువ్వు నీకులాగా పని చేయి, అది దేవునికి ఇష్టం. ఎవరు వాళ్ళలాగే పని చేయాలి, ఇంకొకరిలాగా ఇమిటేట్ చేయొద్దు. ఎందుకంటే నీ ఎగ్జిస్టెన్స్ కోల్పోతావు. అంతే, ఐడెంటిటీ. ఇంకొక దాన్ని ఏమనాలో తెలీదు. అంటే ఇలా పిలిచేవాళ్ళు కూడా, వాళ్ళని పిలిచేవాళ్ళు కూడా నిజమే మేబీ. అవును. అంటే నా బడ్జెట్ ఒకవేళ వాళ్ళు ఎందుకు భరించకపోవచ్చు అంటే, నా బడ్జెట్ అంటే నేను సేమ్ మ్యూజిషియన్స్ని వాడతా. సో వాళ్ళకి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్స్ లేకపోతే ఇది ఒక అమౌంట్ ఉంటుంది. అంత అది ఎక్కువ కావచ్చు వాళ్ళకి. ఇప్పుడు ఎవరినైనా వేరే వాళ్ళు పిలిచారు అనుకోండి, వాళ్ళకి ఏదో చేతులు పెడితే సరిపోతుంది. అక్కడ ఎవరో ఒకళ్ళు లోకల్ మ్యూజిషియన్స్ ఉన్నా వాళ్ళు వచ్చి పాడేస్తారు. ఓకే, అది వాళ్ళ కంఫర్ట్ జోన్. దాన్ని మనం ఏం చేయం. దానికోసం వాళ్ళు ఏం చేస్తారు, నా మీద గడ్జి పెంచుకుంటారు వాళ్ళు. ఆయన బడ్జెట్ ఎక్కువ కదా, ఇది ఇంతతో అయిపోతుంది ఆయన అంతా అని చెప్పి, అంటే అక్కడ నన్నేదో చెడ్డ చేయడం అన్నట్టు వాళ్ళ మనసులో కొంతమంది, అందరు కాదు. వాళ్ళు ఏం చేస్తారు, జూనియర్ స్టీవెన్సన్ వస్తుంది, వాళ్ళ పేరు ఉంది కదా, వాళ్ళ పేరుతో పిలవచ్చు కదా, వాళ్ళు జూనియర్ స్టీవెన్సన్ అని పిలవడం. కొంతమంది ఇంకా ఒక అడుగు ముందుకేసి స్టీవెన్సన్ గారు లాగా పాడే అని, అది రెండో మెట్టు. మూడో మెట్టు ఉంది, స్టీవెన్సన్ గారి కంటే బాగా పాడేవాళ్ళని, అది మూడో మెట్టు. సో వీళ్ళేంటి, వాళ్ళ లోపల వాళ్ళ ఆనందాన్ని తీసుకోవడం అంతే. కాబట్టి ఎవరిని రీప్లేస్ చేయలేరండి. నేను ఇట్లాంటి వాళ్ళకి అందరూ కూడా చెప్తాను నేను. ఇప్పుడు మీరు పిల్లి మొగ్గలేసిన, తపస్సులు చేసిన, మీరు నాకులాగా పాడలేరు. నన్ను ఇమిటేట్ చేయొచ్చు, నాకులాగా పాడలేరు. అంటే ఈ స్టేట్మెంట్ అనగానే వీడికి ఎంత పొగర్రా అని అనుకుంటారు. ఇంకో స్టేట్మెంట్ ఇస్తుంది, మీరు తపస్సు చేసినా నాకులాగా పాడలేరు, ఎందుకంటే నేను మీకులాగా పాడలేను. అంటే ఎవరు ఇంకొకరిలాగా చేయలేరు, కొంతవరకు చేయొచ్చు. మీరు ఇలా ఇమిటేట్ చేసేవాడిని కూడా చూడండి, అక్కడక్కడ వాయిస్ కలిసినట్టు ఉంటుంది, అక్కడక్కడ తేలిపోతుంటుంది. మళ్ళీ 100% ఇమిటేట్ చేయలేరు, ఎవరు చేయలేరు. అది దానికి నేనేం చెప్తానంటే, దావీదు సౌలు దగ్గరికి వెళ్తాడు, నేను యుద్ధం చేస్తాను రాజా అంటాడు. సరే కన్విన్స్ అయ్యాడు సౌలు, సరే యుద్ధం చేయి అని చెప్పి, రే నా అవి ఇవ్వండ్రా, యుద్ధ సామాగ్రి ఇవ్వండ్రా అంటాడు. దావీదు వేసుకుంటాడు అవన్నీ వేసుకొని సౌలుతో ఒక మాట అంటాడు, రాజా నాకు ఇది సెట్ అవ్వలేదు రాజా, అలవాట్లేదు, సెట్ అవ్వలేదు. మన భాషలో చెప్పాలి, రాజా నాకు ఇది సెట్ అవ్వలేదు రాజా అంటే. సెట్ అవ్వదు ఇమిటేట్ చేస్తే, ఎవడు దాడే వేసుకొని పని చేయాలి, ఎవరి గొంతుతో వాళ్ళు పని చేస్తేనే సెట్ అవుతుంది. ఓకే అన్న, ఇప్పుడు నేను ఇంకొక వర్షన్లో, అంటే నేను ఈ విషయంలో కొంతమంది డిస్కస్ చేశాను. అంటే ఒక రకంగా ఏదో వాళ్ళు పాపం జీవనోపాధి కోసం, ఆర్థికంగా ఒక సహకారం కోసం మిమ్మల్ని ఇమిటేట్ చేస్తున్నారు. అదొక రకంగా వాళ్ళ కుటుంబానికి పోషణ ఇస్తుంది అనుకొని మనం సపోర్ట్ చేయొచ్చా? నేను దానికి ఏమంటలేదు, నేను వాళ్ళని తిట్టట్లేదే, మీరు ఎందుకు చేస్తున్నారు, మీరు అలా పాడుతున్నారు, మీరు ఆపేది, నేను ఎక్కడ మాట్లాడలేను. అంటే నేను వాళ్ళని ప్రేమతో సజెస్ట్ చేశా, అబ్బాయి మీరు మీ గొంతులతో పాడుకుంటే మంచిది. ఇమిటేషన్లో అనాయింటింగ్ ఉండదు, ఎగ్జాక్ట్లీ, అనుకరణలో అభిషేకం ఉండదు. నేను ప్రేమతో అడ్వైస్ చేసేవాళ్ళకి, అంతేగాని మీరు పాడకండి అట్లా వాళ్ళని ఎప్పుడు తిట్టలా నేను. ఐఎమ్ హ్యాపీ. వాళ్ళు ఇప్పుడు నా గొంతు వాళ్ళకు ఉండటం వల్ల వాళ్ళు కొన్ని ప్లాట్ఫామ్స్ దొరుకుతాయి అనుకో, ఐఎమ్ హ్యాపీ, ఓకే గో హెడ్. కానీ లాంగ్ రన్లో మీ ఎగ్జిస్టెన్స్ పోద్దని చెప్తాను, సలహా మాత్రం చెప్తాను. అట్లా నేను వాళ్ళనేమి నేను కోపట్లేదు లేకపోతే తిట్టట్లేదు, మీ ఎంత చూస్తానని కూడా. రైట్. ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత క్రిస్టియన్ కమ్యూనిటీలో చాలా చేంజెస్ వచ్చాయి, మనమందరం చూస్తున్నాం. అయితే క్రైస్తవులలో ఇప్పుడు అందరూ అంటున్న మాట ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత ఐక్యత వచ్చింది, యూనిటీ వచ్చింది. ఇది వరకు ఐక్యత లేదు, ఇప్పుడు ఐక్యత వచ్చింది అంటున్నారు. వచ్చిందంటారా? ఎస్, ఆ పాయింట్లో 100% ఏకీభవిస్తా. అయితే మళ్ళీ ఐక్యతలోనే సపరేట్ ఐక్యతలు వచ్చినాయి. అదేంటన్నా, అంటే ఇప్పుడు ఐక్యత అంటే ఏంటి, ఒక గ్రూప్ అంతా కలిస్తే అది ఐక్యత, అది యూనిటీ కదా.
ఈ ఐక్యతలోనే సపరేట్, అంటే ఈ గ్రూప్లో ఐక్యత, ఈ గ్రూప్లో ఐక్యత, ఈ గ్రూప్లో ఐక్యత. అంటే మొత్తం ఒకటే ఐక్యతను చూపించాల్సిన, కొనసాగించాల్సిన ఈ క్రైస్తవ సమాజం అంతా ఏదో కారణం చేత, అంటే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం, లేకపోతే వాళ్ళు కనపరుచుకోవడం కోసం, వాళ్ళ నాయకత్వం కోసం ఎవరికి వాళ్ళు ఒక గ్రూపు, ఆ గ్రూప్లో ఐక్యత, వెరీ గుడ్ ఐక్యత, అట్లా సపరేట్ అయిపోయారు. అంటే నేనేమంటానంటే ఇన్ని లక్షల మందిని ఒక నాయకత్వం కిందకి తీసుకురావడం కష్టమే, అంటే నా ఒపీనియన్. నేను ఇది అంటే అందరికీ నేను చెప్పే స్టేట్మెంట్ కాదు, నా ఒపీనియన్. అందరిని ఒకే దీనికి తీసుకురావడం కష్టం. అందుకనే లెట్ డిఫరెంట్ గ్రూప్స్ వర్క్. వాళ్ళు గ్రూప్స్ పనిచేయనివ్వండి, బట్ అందరి ప్రాథమికమైన ఉద్దేశం ఒకటే అయి పనిచేసినప్పుడు ఇన్ని గ్రూపుల ద్వారా కూడా రిజల్ట్ వస్తుంది. అందరిని మనం చేయలేం కదండి. సో దానికి బదులు ఏమవుతుందంటే, ఓకే మన అందరి ఉద్దేశం ఒకటే, క్రైస్తవుల ఐక్యత కావాలి, మన నాయకత్వాన్ని కదా కావాలి, సో మన మీద వస్తున్న ఈ దాడుల్ని మనం ఎదుర్కోవాలి, ఇవన్నీ కరెక్టే. ఉద్దేశం ఒకటే అయినప్పుడు ఓకే మనం వేరు గ్రూపుల్లో ఉన్నా కూడా కలవచ్చు, కానీ మనం మన ఉద్దేశానికి తగినట్టుగా మనం పనిచేయడం మానేసి అవతల వాడి ఉద్దేశం అది కరెక్ట్గా లేదు, వాడి విధానం కరెక్ట్ లేదు, వీడి పద్ధతి కరెక్ట్ లేదు, మనం ఈ ఒకళ్ళనొకళ్ళు ఏలెత్తి చూపించుకోవడం, దీనివల్ల టోటల్గా ఈ ఐక్యత అనే దానికి విఘాతం కలుగుతుందని. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో యూట్యూబ్ బాగా టాప్లో ఉంది. ఒక పాస్టర్ చాలా విమర్శించుకోవడం ఎక్కువైంది. నన్ను ఇంకొకరు ఒక చిన్న తప్పు చేస్తే దాదాపుగా ఆ టాపిక్ మీద ఆ తప్పును పట్టుకొని 10 రోజుల వరకు ఇంకొక 10 మంది పాస్టర్లు కలిసి ఆయన మీద దాడి చేస్తున్నారు, అంటే దాడి చేస్తున్నారు, మాటల యుద్ధం. దీని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? అలా చేయడం కరెక్టేనా? జడ్జిమెంట్ ఇవ్వటం కరెక్టే అంటారా? అంటే నేను డే 1లో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత నేను రాజమండ్రి మార్చురీ దగ్గర ఉన్నప్పుడు క్రిస్టియన్ లీడర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాను. నేను ఏమండి వాళ్ళు 1000 మంది వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఏం జరుగుతుందో ఎవరికి తెలియట్లే, కన్ఫ్యూజన్లో ఉన్నారు. దిస్ ఈజ్ ద రైట్ టైం, వీళ్ళందరినీ యునైట్ చేయడానికి ఇది మంచి సమయం. కాబట్టి మీ పెద్దలైన వాళ్ళందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని, అంటే ప్రజలకి ఏం మెసేజ్ ఇవ్వాలి. సో ఏదైనా ఒక పిఏ సిస్టమ్ లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళకి ఏదైనా చెప్పండి, అసలు అప్డేట్స్ ఇవ్వండి, ఇది జరుగుతుంది 1 2 వాళ్ళని ధైర్యపరిచి నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఒక దిశానిర్దేశం చేయండి మీరందరి నాయకులు అని. అప్పుడు ఒక పాయింట్ చెప్పా, అది ఇప్పుడు నువ్వు అడిగిన పాయింట్కి నేను ఆన్సర్. వాళ్ళకి ఏం చెప్పానంటే, ఫస్ట్ డిబేట్స్ మానేయండి అని ఒక ప్రిన్సిపల్ ఇప్పుడే డిక్లేర్ చేయండి ఇక్కడ మీరు. ఓకే, ముందు మనలో మనం ఇంట్లో ఉన్న విభేదాలు తొలగించుకోవాలంటే మనలో మనం విమర్శించుకోవడం, మనలో మనం డిబేట్స్ చేసుకోవడం, ఈ సిద్ధాంతాల పరంగా ఒకరినొకరు విమర్శించుకోవడం, ఇట్లాంటివి ఆగిపోవాలి. వీలైతే ఇంతకుముందు అలాంటి వీడియోస్ ఏమైనా ఉంటే అవి కూడా డిలీట్ చేయించండి. తర్వాత బయట వాళ్ళతో కూడా డిబేట్స్ మనం ఆగిపోయేలాగా మీరు ఫస్ట్ అది అనౌన్స్ చేయండి అని చెప్పాను. అంటే నా సలహా లాగా. అఫ్కోర్స్ అది జరగలేదనుకోండి. సో ఇట్లా విమర్శించుకోవడం అనే దానికి నేను పూర్తిగా వ్యతిరేకం. ఏదైనా ఉంటే మనం పర్సనల్గా కౌన్సిలింగ్ చేసుకొని అవతలలో ఒకవేళ వినగలిగి ఉంటే, నీ మాట వినగలిగే అవకాశం ఉంటే కరెక్ట్ చేయొచ్చు, అంతవరకే. ఇప్పుడు నువ్వు పబ్లిక్గా నువ్వు విమర్శించడం వల్ల అతనే మారడు కదా, అతను మారడు, తన పద్ధతి కూడా మార్చుకోడు అన్న. ఇంకోటి, డిబేట్స్ జరుగుతున్నాయి కదా, ఏది మతోన్మాదులకి లేదంటే హైందవ పెద్దవాళ్ళకి క్రైస్తవ పెద్దలకి డిబేట్స్ జరుగుతున్నాయి కదా, ఈ డిబేట్స్ కొనసాగితే మంచిదంటారా? ఈ డిబేట్స్ జరగకుండా ఉంటే మంచిదంటారా? నేను ఐఎమ్ ఎగ్నెస్ట్ ద డిబేట్స్. ఓకే,
అనవసరం అన్న ఉద్దేశం. నా అభిప్రాయం అయితే డిబేట్స్ వల్ల నువ్వు ఎంత సత్యం మాట్లాడినా నీతో కొట్లాడడానికి వచ్చినప్పుడు కన్విన్స్ అవ్వడు. ఓకే, ఒకవేళ నిజంగా సత్యంతో నువ్వు అతను కన్విన్స్ చేసినా కూడా అతను ఒప్పుకోడు, బహిరంగంగా ఒప్పుకోడు, ఓటమిని అంగీకరించడు. ఓకే, దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డిబేట్? సరేనా, ఫైనల్గా మీ అనుభవాల లోతుల్లో నుంచి క్రైస్తవ సమాజం అంతటికి మీరు మీ యొక్క ఉద్దేశాన్ని మీ మాటలో చెప్పాలంటే మా సిపిఎఫ్ టీవీ తరపున ఏం చెప్తారు ప్రజలకి? సలహాలు చెప్పే అంతటి వాడిని కదా, నేను ముందే చెప్పాను. అయితే ఈ సంగీత పరంగా నేను ఇందాకే చెప్పాను, మ్యూజిక్ ఈజ్ ద బెస్ట్ మీడియా టు కమ్యూనికేట్ ద గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని కమ్యూనికేట్ చేయడానికి మ్యూజిక్ని వాడాల్సిన రోజులు ఇవి. ఎందుకంటే ఇదివరకట్లాగా మనం బహిరంగంగా సువార్త ప్రకటించడం, వీధి సువార్త చేయడం, ట్రాక్ట్స్ పంచడం, ఇట్లాంటివి చాలా రకాల పరిచర్యలు ఆగిపోతున్న దినాల్లో ద బెస్ట్ మీడియా, కన్వీనియంట్ మీడియా ఏంటంటే మ్యూజిక్. సో సంగీతం ద్వారా సువార్త చెప్పొచ్చు, అలాగే సంఘాన్ని కూడా బలోపేతం చేయటం కానీ రాకడికి సిద్ధపరచడం కానీ చేయొచ్చు. సో మేక్ యూజ్ ఆఫ్ ద మ్యూజిక్ ఫర్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది చర్చ్ అండ్ ఆల్సో టు స్ప్రెడ్ ద గాస్పల్. రెండవది, క్రైస్తవ సమాజానికంటే నేను కోరుకునేది ఒకటే, ఐక్యత. అంటే ఇప్పుడు కావాల్సింది కూడా అదే. సిద్ధాంతాలు, పరిచర్య పద్ధతులు, వీటి గురించి మన మధ్య డిస్టెన్స్ పెంచుకోకుండా, ఒకరినొకరు విమర్శించుకోకుండా, బేసిక్గా మనమందరం దేవుని పిల్లలం అనే పాయింట్ని మైండ్లో పెట్టుకొని వీలైనంతగా ముందు మనలో మనం సమాధానంగా ఐక్యంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం ఎప్పుడైతే మనం సంఘటితంగా బలోపేతంగా ఉంటామో మన మీదకి శత్రువు దాడి చేయడానికి భయపడతాడు. సో అలాంటి పరిస్థితి రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ప్రేక్షకులారు ఇప్పటివరకు చూశారు కదా, ఏఆర్ స్టీవెన్సన్ గారు ఆయన అనుభవ లోతుల్లో నుంచి క్రైస్తవ సమాజాన్ని ఉద్దేశించి ఆయన అభిప్రాయాలు మాత్రమే ఆయన ఎన్నో పంచుకున్నారు. సో స్టే ట్యూన్డ్, ఇలాంటి ఎన్నో ఇంటర్వ్యూస్ మీ ముందుకు మేము తీసుకొని వస్తాం. చాలామంది సేవకుల్ని, ఇంటలెక్చువల్స్ని మీ ముందుకు తీసుకొని వస్తామని మేము సిపిఎఫ్ టీవీ ముఖంగా తెలియపరుస్తున్నాను. అన్న చాలా థ్యాంక్స్, మీరు మా ఛానల్కి వచ్చి మీ విలువైన మాటలు అందించారు. చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. నేను అంటే ఇంటర్వ్యూలు ఇవ్వడం అనేది చాలా రేర్ అన్న. సో మధ్యకాలంలో నేను ఇచ్చిన ఆల్మోస్ట్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇదే. సో అట్లీస్ట్ వీటి ద్వారా ప్రజలకి కొన్ని నా ఆలోచనలు, నా అభిప్రాయాలు అట్లీస్ట్ ప్రజలు తెలుసుకోవడానికి ఒక అవకాశం దొరికింది. సో థ్యాంక్ యూ సో మచ్. సో మంచి కార్యక్రమాలు సంఘానికి, సమాజానికి, సంగీత లోకానికి అవసరమైన వాటి అభివృద్ధికి దోహదపడే అనేకమైన కార్యక్రమాలు రాబోయే దినాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ సిపిఎస్. థ్యాంక్ యూ.